సౌండ్ కూడా వినటానికి ఆస్కారం ఉంటుంది గణేష్లు. దీనివల్ల చాలా అట్మోస్ట్ అటెన్షన్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ప్రాసెస్, స్కిల్స్ చాలా క్లారిటీగా ఉంటారు. ఈ తత్వం గణేష్ తత్వం. వైడ్ ఇయర్స్ అంటే మనం ఎప్పుడు చాలా కేర్ఫుల్ గా ఎదుటివాడు చెప్పింది వినటానికి ప్రయత్నించాలి. సో లిజన్ మోర్, దట్ ఈస్ వాట్ వైడ్ ఇయర్స్ సేస్. షార్ప్ ఐస్, యూనో, ఆయన చాలా చిన్న కళ్ళు కానీ వెరీ షార్ప్. అది ఎంత షార్ప్ అంటే అది మన ఈ ఆధార్ ఐరిస్ సిస్టమ్కి కానీ బయోమెట్రిక్ కానీ వీటి వేటికి అందుబాటులో లేదు. ఇట్ హాస్ లాట్ ఆఫ్ the capacity which can scan, capture, read and emit right signals for effective communication process. So ఇదేంటి కాన్సన్ట్రేషన్ కి ఇది ఇండికేషన్. అలాగే పెద్ద ట్రంక్ ఆయనకి, ఆ ట్రంక్ లార్జ్ ట్రంక్, నోస్ లార్జ్ ట్రంక్, it shows high efficiency and adaptability to the situation. ఇవన్నీ ఒక ఎత్తునుంటే చిన్న మౌత్, ఎందుకో ఆ చిన్న మౌత్ అదేమి మనకి సిగ్నిఫై చేస్తుంది? ఇదంతా విన్నాక, చదివాక, చూశాక ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడండి. సో లిజన్ టు ఆల్ అండ్ దెన్ థింక్ బిగ్, విజువలైజ్ మోర్ అండ్ నాట్ ద లీస్ట్ స్పీక్ లెస్. సో ఇది గణేష్ తత్వం అండి. అంటే నేను మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఇది యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇకపోతే మెడికల్ ఎస్ట్రాలజీ గురించి సారు చెప్పారు, శాస్త్రి గారు, సోమనాథ్ శాస్త్రి గారు స్టార్టింగ్ లోనే. ఏది జ్యోతిష్య మెడికలా లేదా మెడికల్ జ్యోతిష్యమా అన్నారు. మెడికల్ ఎస్ట్రాలజీ ఏదైనప్పటికీ ఇట్ ఈస్ నోన్ యాజ్ లాట్రో మ్యాథమెటిక్స్, అంటే అప్లికేషన్ ఆఫ్ ఎస్ట్రాలజీ టు మెడిసిన్. బేసికల్లీ అంటే వైద్యానికి ఎస్ట్రాలజీని అప్లై చేయడమే మెడికల్ ఎస్ట్రాలజీ. ఎందుకంటే ఇప్పుడు ఈ మన ఈ జోడియాక్ లో ప్లానటరీ సిస్టమ్, సైన్స్, స్టెల్లార్స్, దే ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్ ఆన్ హెల్త్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫంక్షన్స్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ లైఫ్. అలాగే మనకు అందరికీ తెలుసు కన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ హెవెన్స్ లో ఒక సర్టన్ యాంగులర్ పొజిషన్ లో ఉంటాయి. దే ఎమినేట్ సర్టన్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్, అండ్ ఈ ఎనర్జీస్ అన్ని, whether it is spiritual energy, whether it is positive energy, whether it is physical energy, or whether it is negative energy, if they are not in harmony, it creates mental disturbances. So ఇప్పుడు ఈ 12 జోడియకల్ సైన్స్ ఉన్నాయి, అదే హౌసెస్ ఉన్నాయి, 7 ప్లానెట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ రాహు కేతు, 9 ప్లానెట్స్. మన వేదిక్ ఎస్ట్రాలజీ ప్రకారం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈథర్, ఫైర్, ఎయిర్, ఎర్త్ అండ్ వాటర్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మన ఈ బయోలాజికల్ గా కొన్ని దోషాలని మనకు క్రియేట్ చేస్తాయి. అవి ఏమేమి దోషాలు? వాత, పిత్త, కఫ, ఈ 3. వాత ఆకాశం వాయుతత్వాన్ని రిప్రజెంట్ చేస్తే, పిత్త అగ్ని జలతత్వాన్ని, కఫం జలం పృథ్వీతత్వాన్ని మనకు తెలియపరుస్తాయి. సో ఇది ఇలా ఉండగా ఈ ప్లానెట్కి మనము ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క దోషాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే బ్యాలెన్సింగ్ కానీ ఇంబ్యాలెన్సింగ్ కానీ, ఆ ప్లానెట్ మ్యాలఫిక్ అయినా బెనిఫిక్ అయినా, బెనిఫిక్ అయితే ఏ దోషానికి తీవ్రత తగ్గిస్తుంది, మ్యాలఫిక్ అయితే తీవ్రత పెంచుతుంది అని మనం తెలుసుకోవచ్చును. జూపిటర్ కఫానికి, సాటర్న్ వాతానికి, మార్స్ పిత్తానికి, సన్ మళ్ళీ పిత్తానికి, మూన్ వాత పిత్త 2, మెర్క్యూరీ పిత్త వాత కఫ 3, వీనస్ వాత అండ్ కఫ. సో ఇది కాకుండా శాస్త్రి గారు కంటిన్యూ చేయమంటారా? ఇంకా another 5 minutes. వచ్చారా ఉపద్రష్ట వారు? వచ్చారు. మరి నేను ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి, నాదేం లేదు. నాది మీది ఇదే ఇంపార్టెంట్. నాది ఊరికే జస్ట్ ఒక దీని ఇంట్రడక్టరీ. ఓకే, మీరు మాట్లాడండి. చాలా బాగా ఇప్పుడే వచ్చాను, క్షమించాలి. మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే, మీకోసమే వెయిట్ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు ఈచ్ ప్లానెట్ ఒక స్పెసిఫిక్ హ్యూమన్ బాడీ పార్ట్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. వివరంగా సార్ చెప్తారు. సన్ బోన్ సిస్టమ్ ని, మూన్ సర్క్యులేటరీ సిస్టమ్, మార్స్ మస్క్యులర్, మెర్క్యూరీ వెయిన్స్, వీనస్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ జననాంగాల్ని, తర్వాత జూపిటర్ డైజెస్టివ్ సిస్టమ్, సాటర్న్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ని నార్మల్ గా బాడీ పార్ట్స్. ఇవి బేసికల్ గా, ఇంకా వీటికి కాంప్లిమెంటరీస్ సప్లిమెంటరీస్ ఉన్నాయి, బట్ బేసిక్ బాడీ పార్ట్ ఒక్కొక్క ప్లానెట్ ఇవి రిప్రజెంట్ చేస్తుంది.
ఇవి ఎప్పుడైతే ఈ దోషం పైన చెప్పుకున్న దోషాలు ఎప్పుడైతే మితిమీరుతాయో లేకపోతే బ్యాలెన్స్ గా ఉండవో, ఇంబ్యాలెన్స్ అవుతాయో, అప్పుడు ఈచ్ ప్లానెట్ ఇండికేట్ సర్టెన్ టైప్ ఆఫ్ డిసీజెస్. ఎప్పుడైతే లా ఆఫ్ ప్రపోర్షన్ సరిగ్గా లేకపోతే అప్పుడు డెఫినెట్ గా మనకు ఆ ప్లానెట్ ఆ డిసీజ్ కి కారకత్వం వహిస్తారు. అలాగే 12 సైన్స్ చెప్పుకున్నాము. 12 సైన్స్ లో కూడా కాలపురుషుడు యొక్క 12 సైన్స్ లో మేషం హెడ్ రిప్రజెంట్ చేస్తుంది, వృషభం ఫేస్ నెక్ రిప్రజెంట్ చేస్తుంది, తర్వాత సింహం స్టమక్ రిప్రజెంట్ చేస్తుంది, కన్య హిప్రీజియన్, తుల, ఇట్లా 12 లగ్నాలు రాసులు 12 సైన్స్ కూడా ఒక్కొక్క బాడీ పార్ట్ రిప్రజెంట్ చేస్తాయి. ఏ హౌస్ ఎఫ్లిక్ట్ అయినా, ఏ సైన్ బాగలేకపోయినా కరస్పాండింగ్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ బి ఇన్ ప్రాబ్లం అని నాకు తెలిసింది నేను చెప్తున్నాను. 27 నక్షత్రాలు ఉన్నాయి. అలాగే ఈచ్ నక్షత్ర ఆల్సో రిప్రజెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ధనిష్ట, దానికి మార్స్ అధిపతి, నీ క్యాప్, యాంకిల్, నీస్ ఇవి రిప్రజెంట్ చేస్తుంది. శతభిషం రాహు, నీస్ మజిల్స్ రిప్రజెంట్ చేస్తుంది. పూర్వాభాద్ర జూపిటర్, పా ఫీట్ రిప్రజెంట్ చేస్తుంది. రేవతి మెర్క్యూరీ, ఫింగర్స్, టోస్ అండ్ నైల్స్. సో ఇంకా 25 నక్షత్రాలు ఉన్నాయి. నేను ఊరికి ఈ 5-6 నక్షత్రాలు జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాను సమయాభావం వల్ల. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాకపోతే హౌ వీఆర్ రిలేటింగ్ ది ప్లానెట్స్, సైన్స్ and nakshatras to the doshas as well as to the medical issues or problems. So a particular dashalo, a particular antardashalo, bhukti of a particular planet lo, a planet yokka karakatvalu bagalekapoyina, పిఎస్సి బాగలేకపోయినా ఆ పర్టికులర్ బాడీ ఎఫెక్ట్ అవడం, పర్టికులర్ డిసీజ్ రావడం జరుగుతుంది. ఇందాక సోమనాథ్ శాస్త్రి గారు చెప్పారు, మన ఈ అస్ట్రాలజికల్ గా మనం ముందరే ఒక డిసీజ్ ని ప్రీఎంప్టివ్ గా, ముందరే ప్రివెంటివ్ గా మనము ఒక డిసీజ్ ఆన్సెట్ అవుతుంది అని మనం చెప్పడానికి దీనివల్ల మనకి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్లేనటరీ పొజిషన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ క్లియర్ గా చెప్తుంది ఏ డిసీజ్ ఎవరికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ బాగలేడు అనుకోండి, వాడికి స్టామరింగ్ వస్తుంది, సింపుల్, ఎందుకంటే ఏం లేదు. సో అలా మెర్క్యూరీ స్ట్రాంగ్ గా ఉంటే మంచి బ్యూటిఫుల్ స్కిన్ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటారు. వీకర్ అయితే స్కిన్ డిజార్డర్స్ వస్తాయి. అలాగే జూపిటర్ కనుక బ్యాడ్ గా ఉంటే మన స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే జూపిటర్ ఎక్కువ తిండి అంటే ఫుడ్ కి ఇది సో ప్రాధాన్యత, కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. అలాగే 6th హౌస్ లో న్యాచురల్ మ్యాలఫిక్స్ కనుక ఉంటే, అది 6th హౌస్ తెలుసు, రుణరోగ శత్రు, హైపర్ ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇవి వస్తాయి. 7th హౌస్ కనుక ఎఫెక్టెడ్ అయితే కూడా మళ్ళీ గ్యాస్ ట్రబుల్, డైజెస్టివ్ ప్రాబ్లం ఇవి వస్తాయి. 12th హౌస్ కనుక ఎఫెక్ట్ అయితే ఫీట్ కి ప్రాబ్లం వస్తుంది. అలాగే 4th హౌస్ అయితే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ మనకు తెలుసు. ఇంకా రికవరీ ఆఫ్ డిసీజ్ ఏది ఎప్పుడు రికవరీ అవుతుంది అంటానికి ఆ మహర్దశ అంతర్దశ ప్లానెట్ లో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయవచ్చును. ఒకవేళ సాటర్న్ కనుక మహర్దశ అంతర్దశ ఉంటే సాటర్న్ సంగతి మనకు తెలిసిన విషయమే, ఆయన చాలా స్లో మాస్టరు. ఆ డిసీజ్ కూడా ఒకసారి వచ్చిందంటే చాలా స్లోగా అది క్యూర్ అవడానికి కానీ టైం పడుతుంది. సో అందువల్ల ఈ సాటర్న్, రాహు, కేతు పీరియడ్స్ లో ఒక నేటివ్ చాలా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా క్రోనిక్ డిసీజెస్ తో బాధపడతాడు. సో ఇప్పుడు ఇది ఏదైనప్పటికీ మనము ఇది ఎట్లా రిలేట్ చేస్తాం ఆయుర్వేదిక్ కి, ఇది చెప్పడం వల్ల ఆయుర్వేద ట్రీట్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? జడా బూటియా, హెర్బ్స్, ప్లాంట్స్, లీవ్స్, రూట్స్, బార్క్, ఫ్లవర్స్, తర్వాత అలాగే టర్మరిక్ కానీ, జింజర్ కానివ్వండి, అశ్వగంధ కానివ్వండి, నీము, ఇవన్నీ మనం ఆయుర్వేదంలో వాడతాము. ఇవన్నీ నేచురల్ గా వచ్చే ప్లాంట్స్. మరి ఇది మనం వినాయక చతుర్థికి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము? వినాయక చవితికి అంటే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? యాక్చువల్ గా భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది. అంటే ఇది ఎందుకు ముఖ్యం అంటే వినాయకుడు ఇది నథింగ్ బట్ భూమి ఆకర్షణ కాబట్టి ఈ వినాయకుడు ఈ పీరియడ్ లో మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తారు. మనకందరికీ తెలుసు 7 చక్రాలు ఉన్నాయి మనలో. ఈ గణపతి సత్యానంద స్వామి గారు కూడా ఒక మంచి పాట పాడారు. జస్ట్ 1 minute ఐ విల్ టేక్. మూలాధారం అంటే జీవగణం అన్నారు ఆయన.
స్వాధిష్టానం అంటే సస్యగణం అన్నారు, మణిపురం అంటే సంపదల గణం. చూడండి ఆయన వేరే విధంగా ఎలా రిలేట్ చేశారో గణాలకి. మూలాధార చక్రం అంటే సంపద గణం, అనాహితం అంటే వాయుగణం. సేమ్ అనాహిత చక్ర ఇస్ నథింగ్ బట్ థ్రోట్ చక్ర. సో వాయుగణం, విశుద్ధ విబుధ గణం, ఆజ్ఞ శక్తి గణం, మూడో నేత్రం ఆజ్ఞ శక్తి. తర్వాత సహస్ర పద్మం మూలాధారం, దీనికి వచ్చేటప్పటికి సహస్రానికి వచ్చేటప్పటికి తత్వగుణాన్ని అంటే మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి మూర్తినేనా అంటాం కదా, అక్కడి నుంచి ప్రాణం పోతుంది. సో ఆ సహస్రార చక్రానికి వచ్చేటట్టు తత్వగుణాన్ని ఆపాదించి ఈ పాట రాశారు. చాలా బాగుంటుంది, మీరందరూ వినే ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ గణేష బేసికల్ గా ప్లాంట్ హెడెడ్, ఆయనకి శిరస్సే ఎలిఫెంట్ హెడ్, గజాననుడు. అంటే గజాను ఏం చేస్తుంది? గజం ఇట్స్ ఎ ప్యూర్ వెజిటేరియన్. ఏం తిని బతుకుతుంది? ఆకులు, అలమలు, చెట్లు, ఇవే కదా తినేది పాపం. సో అందువల్ల మనం గణేష్ కి ప్లాంట్స్ కి, లీవ్స్ కి ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది గణేష్ చతుర్థి నాడు. ఎందుకని? ఈ ఏదైతే ఈ వర్ష ఋతువు ఇప్పుడు మిడిల్ లో ఉంది, మధ్యలో ఉంది. ఈ వర్ష ఋతువు మధ్యలో ఉండటం వల్ల ఏమైతుంది? శ్రావణ భాద్రపద మాసంలో వర్ష ఋతువు అనుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ వీఆర్ ప్రోన్ టు లాట్ ఆఫ్ వాటర్ బోర్న్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఆల్సో వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవి మరి తగ్గాలంటే ఇప్పుడు ఈ ఔషధి అంతా మనకే ఉంది, భూమి మీదనే ఉంది. మ్యాంగో లీవ్స్ ఉన్నాయనుకోండి, పొద్దున్నే వినాయక చవితి నాడు మనం మామిడి తోరణాలు కడతాం. ఎందుకు? ఇట్ హ్యాస్ ఏ మెడిసినల్ ఎఫెక్ట్ ఆన్ డయాబెటీస్, ఆస్మా అండ్ స్కిన్ కండిషన్స్. మామిడి ఆకులు అండ్ దే ఆల్సో మెంట్ ఫర్ ఆస్పిషియస్నెస్. అలాగే దూర్వయుగ్మం వినాయకుడికి ఎంతో ప్రీతి. దూర్వయుగ్మం అంటే ఆ దూర్వయుగ్మం దేనికి ప్రసిద్ధి? ఫీవర్ కి, రుమటాయిజం కి. అండ్ దూర్వయుగ్మం థ్రోసెస్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ అవుట్. సో అందువల్ల దూర్వయుగ్మానికి తో కూడా మనం ఇందాక సార్ చెప్పారు ఏకవింశతి పత్రాలని, ఇవన్నిట్లోనూ మామిడి, దూర్వం ఇవన్నీ వస్తాయి కదా. అలాగే బేల్పత్రం, బిల్వదళం ఎంతో మంచిది, అది శివునికి ఎంతో ఇష్టమైనది. అది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని బిల్వదళం చేస్తుంది. అలాగే గుడ్ లక్, ప్రాస్పెరిటీ కూడా తెస్తుంది. సరే, వేప మనకు అందరికీ తెలుసు, స్కిన్ కండిషన్స్, ఫీవర్ ఇవన్నీ అది స్ట్రీట్ చేస్తుంది. అండ్ ప్యూరిఫైస్ ది మైండ్. అందుకే ఎవరికైనా ఏదైనా గాలి ధూళి సోకితే వేపాకులు మంచం కింద పెట్టండి అంటారు, లేకపోతే ఇంకేదన్నా ఏదో అమ్మవారు అది ఇది అంటే. ఎందుకు? ఇట్ ప్యూరిఫైస్ ది మైండ్ అండ్ బాడీ. అలాగే తులసి, నాట్ ద లీస్ట్. తులసి మనకు తెలుసు, పొద్దున్నే తులసి దళం కాసిన వేడి నీళ్ళలో వేసుకొని తాగితే లాట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ అవర్ హెడేక్ కానివ్వండి, ఆర్ సైనస్ కానివ్వండి. So these are the health benefits which we get. That is why the Vinayaka Chaturthi is linked with the Jada Bhutiya. And అవన్నీ ఉండటం వల్ల, ఈ 9 రోజులు పూజ చేయటం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ మన మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అని మనము ఆశిద్దాము. సో దీనివల్ల మనకు స్పిరిచువల్ గ్రోత్, హెల్త్ అండ్ వెల్నెస్, ఎనర్జెటిక్ బ్యాలెన్స్ ఇవన్నీ జరుగుతాయని నా యొక్క భావన. ఓం నమో గణేశాయ నమః. స్వస్తి. చాలా చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఒక్క నిమిషం మనం పర్మిట్ చేస్తే ఒక్క నిమిషమే మాట్లాడతాను నేను. ఎందుకంటే మనం ఉపద్రష్ట గారు, కృష్ణకాంత్ గారు చెప్పేటువంటి విషయాలు మనం చాలా శ్రద్ధగా వినాలి. ఇవాళ చెప్పండి సార్. నాది మనకి అంతా మెయిన్ ఇవాళ కృష్ణకాంత్ గారిదే. నేనేంటంటే అవును, కొన్ని వినాయక చవితి పేరుతో తొలుగుతున్న కొన్ని చెడు శ్రద్ధలు, ఇల్ హెల్త్ ఏం కొని తెచ్చుకుంటున్నాం అనే దాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవాళ చెప్పవలసిన పరిస్థితి కోసం నేను వచ్చాను. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి సమయం తీసుకుని. ఎందుకంటే మనం ముఖ్యంగా మీరు ఆ నిష్ణాతులైనటువంటి వారు ఆ సబ్జెక్ట్ లో వారు చెప్తే వినాలని ఉంది. మెయిన్ గా నిన్న కమలాకర్ శర్మ గారు ఇచ్చినటువంటి వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మా దగ్గర నిన్న గణేష్ ఉత్సవాల్లో కమ్యూనిటీలో ఆ సందర్భంగా మాట్లాడమన్నప్పుడు నేను కమలాకర్ శర్మ గారు చెప్పిన అంశాలు కూడా కొన్ని ప్రస్తావించినప్పుడు అందరూ చాలా మెచ్చుకున్నారండి. అంటే ఆ అంశాలు చాలా కొత్తగా ఉన్నాయి మాకు. ఇవన్నీ కూడా మీరు మాలో ఒక స్పిరిచువల్ థింగ్ ని ఇగ్నైట్ చేశారండి ఇవన్నీ చెప్పడం వల్ల అందరూ చాలా సంతోషపడ్డారు. అంటే మన అందరికీ చెప్పడం అనేది, మనం ఇటువంటి జ్యోతిర్వాణి లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా వివిధ అంశాలు మనం గ్రహించి వాటిని కూడా మనం నలుగురికి చెప్పడం వల్ల సమాజంలో మనం ఎంతో సేవ చేస్తున్నట్టు అవుతుంది అనేది నా భావన. అయితే కమలాకర్ శర్మ గారు చెప్పినటువంటి అంశాలలో
రెండు మూడు పాయింట్లు చెప్పేసి నేను 1 minute టైం ముగిస్తాను. మనకి 2 పాయింట్లు ఏమండి? కృష్ణకాంత్ గారు న్యాచురోపతి గురించి మాట్లాడతారు, నేను హోమియోపతి గురించి 4 ముక్కలు చెప్తాను. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. అలాగే. అయితే నిన్న కమలాకర్ శర్మ గారు చెప్పినటువంటి అంశాలు విన్నప్పుడు నాకు అందులో 1-2 పాయింట్స్ ఇంకా దానికి నేను దత్తజీవి చేసి కూడా చెప్పాను. ఏంటంటే అందులో ఒకటేమో గణేష తత్వానికి సంబంధించింది, రెండోదేమో మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించింది. గణేష తత్వంలో వచ్చినప్పుడు మనకు ఆ కథలో గజాసుర సంహారం అనేటువంటిది మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ గజాసురుడు అనేటువంటి వాడు ఎవడు అంటే రాక్షసుడు. ఈ రాక్షసుడు తపస్సు చేసి శివుడి గురించి ఆయన్ని వరాలు కోరుకోవాలంటే ఏదో నాకు ఇది కావాలి అది కావాలి కోరుకోకుండా సాక్షాత్ నువ్వే వచ్చి నా పొట్టలో ఉండమని చెప్పేసి అడిగాడు. అంటే ఇది రాక్షస తత్వం అన్నమాట, రాక్షస స్వభావం. రాక్షస స్వభావం ఉన్నవాడు అన్ని నాకే కావాలనుకుంటాడు. వాడికి ఏది ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. అంతా నాకే కావాలి, ప్రపంచంలో ఉందంతా నాకే కావాలి అనేది రాక్షస తత్వం. ఇక్కడ శివుడినే వచ్చి నువ్వు పరమేశ్వరుడే నువ్వు నా పొట్టలో ఉండాలని కోరుకున్నాడంటే ఆ రాక్షస తత్వం యొక్క పీక్ అన్నమాట అది. సో దానికి ముగింపు మనకు విష్ణుమూర్తి ద్వారా మన ఈ గజాసుర సంహారం అవన్నీ కూడా ఆ కథలో మనకి నిబిడీకృతమై ఉన్నాయి. ఇకపోతే మెడికల్ దానికి వచ్చినప్పుడు మనం వినాయక మతంలో చేసేటువంటి వివిధ పత్రి పూజ అవన్నీ ఇప్పుడు కృష్ణకాంత్ గారు న్యాచురోపతి యాంగిల్లో వారు వివరిస్తారు. అట్లాగే ఇప్పుడు పిఎస్ మూర్తి గారు కొన్ని రిలేటెడ్ టు ప్లాంట్స్ అవన్నీ మనకు వివరించారు ఏవి వస్తాయి అనేది. ఇక్కడ నేను 2 విషయాలు పిల్లలకి చెప్పాను. నేను ముఖ్యంగా ఈ పిల్లలు అక్కడ పూజ చేసేటప్పుడు కొంతమంది 10th స్టాండర్డ్ లోపల పిల్లలు వచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఏమడిగారంటే ఎన్ని రకాల పదార్థాలు మన వినాయకుడికి ఎందుకు పెట్టాలి? మనం ఏదో 2-3 తింటాం కదా, ఏదో అన్నం కూర పప్పు పచ్చడి బిర్యానీ ఇలాంటివి తింటాం. ఈయనకి నిన్న 108 రకాల పదార్థాలు పెట్టారు ఆయన దగ్గర. ఈ పదార్థాలు ఆయనకు అవసరమా, ఆయన తినగలుగుతాడా అనేది ఒకటి. తర్వాత గుంజుడు దెయ్యమన్నారు, వినాయకుడి ముందర గుంజుడు దెయ్యమన్నారు. వీటికి ఈ మెడికల్ ఆస్ట్రాలజీకి ఏమిటి సంబంధం అనేది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్టికులర్ గా వివిధ పదార్థాలు ఏవైతే మనం పత్రితో పాటు పత్రి ఎట్లాగో మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మన వినాయకుడి వ్రతం పేరుతోటి మనకు ఆయనకి పెట్టేటువంటి నివేదించేటువంటి వివిధ పదార్థాలన్నీ కూడా ప్రోటీన్స్ కి సంబంధించినటువంటి ఇన్సఫిషియన్సీస్ ని మనకి సప్లిమెంట్ చేయడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకి వీళ్ళకి వాటి యొక్క అంతరార్థం అర్థం కావడానికి మనం ఆయన ముందర పెట్టి వినాయకుడే తింటున్నాడు మీరు ఎందుకు తినరు అని చెప్పేసి మనం వాళ్ళని ఇన్సిస్ట్ చేయడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఇది దాగండిరా ఇది తినండిరా అంటే మాకు ఇదొద్దు అదొద్దు అని చెప్పేసి పిల్లలు మారని చెప్పుకుంటారు. కాబట్టి మన వినాయకుడిని చూపించి వాళ్ళకి ఇలాంటి పదార్థాలు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడానికి ఒక మనకి మంచి ప్లాట్ఫామ్ ఈ వినాయక చవితి అనేది. ఇక తర్వాత గుంజిళ్ళు తీయడం అనేది, గుంజిళ్ళు తీస్తే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందని అంటారు. ఇప్పుడు మన మూర్తి గారు కూడా చెప్తారు మూలాధార చక్రం గురించి. మూలాధార చక్రానికి అధిపతి గణేశుడు. ఈ గణేశుడి యొక్క కృప ఉంటే మూలాధార చక్రం యాక్టివేట్ అయితేనే మన బాడీ ఇండెక్స్ అంటాం చూడండి, బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ. ఈ బిఎంఐ అనేది మూలాధార చక్రం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఒక మనిషికి వాడి ఎత్తు దానికి సంబంధించినంత వరకు వాడికి ఎంత బిఎంఐ ఉండాలో అది ఉండాలి అంటే వాడికి మూలాధార చక్రం తప్పనిసరిగా యాక్టివేట్ అయ్యి ఉంటారు. ఇది గుంజిళ్ళు తీయడం వల్ల యాక్టివేట్ అవుతుంది మనం ఎప్పుడో కట్టించారంట. అలాగే ఈ చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీయమన్నారు. ఈ చెవులకి మూలాధార చక్రానికి కూడా లింక్ ఉందనేటువంటిది కూడా మన ఋషులు కనిపెట్టారు. ఇది కాక మన విశుద్ధ చక్రం ఏదైతే ఉందో, ఇది గొంతు దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఇది సరస్వతికి అధిష్టాన దేవత. దీనికి ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి ఈ విశుద్ధ చక్రానికి మూలాధార చక్రానికి కూడా లింక్ ఉందన్నమాట. ఈ స్తోత్రాలు మన వాళ్ళు ఎందుకు పెద్దగా చదవమన్నారంటే, మన భజనలు కానివ్వండి, స్తోత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చక్రం యాక్టివేట్ అయితే, గొంతు దగ్గర ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా యాక్టివేట్ అయినట్లయితే ఈ స్వరపేటికకి మూలాధార చక్రానికి లింక్ ఉందని ఈవెన్ ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ధారించారనమాట. అందువల్ల ఈ భజనలు చేయడం వల్ల, చప్పట్లు కొట్టడం వల్ల అన్ని నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది, మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. వీటి వల్ల మనకి జనరల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి దాంతో పిల్లలకి మనం ఈ గుంజిళ్ళు తీయడం, ఈ చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీయడం అనేటువంటిది
అది వాళ్ళకి ప్రాధాన్యంగా శిక్ష వేస్తే కూడా ఉపాధ్యాయులు ఇదే శిక్ష వేసేవాళ్ళు, ఎందుకంటే గుంజలు తీయమనేవాళ్ళు. తద్వారా వారికి ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది అనేది. సో ఇది ఈ మెడికల్ ఆస్ట్రాలజీ లింక్ లో మనం పిల్లలకు కూడా దీని యొక్క సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది వాళ్ళు కూడా తొందరగా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది మీ అందరికీ మీ ద్వారా సమన్వయంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు ఉమాకాంత్ గారు. చాలా మంచి మంచి విషయాలు ఈ రోజు అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. రవీంద్రనాథ్ గారు కూడా తమ హోమియోపతికి సంబంధించి చెప్తానన్నారు. దయచేసి చెప్పండి సార్. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. రవీంద్రనాథ్ గారు. సార్ ఉన్నారు కానీ మరి మళ్ళీ ఎందుకో వీడియో తీసేశారు. రవీంద్రనాథ్ గారు. వారు వచ్చేలోగా నేను ఒక మాట అందరితో చెప్పదలుచుకున్నాను. మన పండుగలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన తిథుల్లో ఉంటాయి. ప్రతి తిథికి ఏదో ఒకసారి ఓ పండుగ వస్తుంది. ఆ పండుగల సందర్భంగా నా మనవి ఏంటంటే, మనం ఒక జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్న వాళ్ళలాగా, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళలాగా ప్రతి పండుగ వెనుక చంద్రుడికి సూర్యుడికి మధ్య దూరం ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు సింహరాశిలో సూర్యుడు ఉండగా అమావాస్య వచ్చిన తర్వాత మళ్ళీ 4వ రోజు నాడు కదా ఈ పండుగ. అందువల్ల ఆ పాటికి ఆయన 2 రాసులు దాటిపోతాడు. అంటే సాధారణంగా మళ్ళీ కేంద్రంలో ఉండే అవకాశం ఉంటుంది. సూర్యచంద్రులకి కేంద్రంలో ఉన్నప్పుడు ఎక్కువగా పండుగలు వస్తున్నాయి అని అనిపిస్తుంది. సో మనం ఈ విషయంలో కూడా సూర్యచంద్రుల మధ్య దూరాన్ని గమనిస్తూ మన పండుగలో ఏం పెడుతున్నారు, ఏమేమి ఆచారాలు పెట్టారు, లేదా ఏమేమి చెయ్యాలని చెప్పారు అనే దాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మంచి విషయాలు తెలుస్తాయి. ఈ ఒక్క విషయం చెప్పి రవీంద్రనాథ్ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి జ్యోతిర్వాణి కార్యక్రమం టాపిక్ చాలా మంచి టాపిక్. అంటే వినాయక చవితి జ్యోతిర్వైద్యం అంటూ 2 కలిపి మాట్లాడతామా విడివిడిగా మాట్లాడతామా చిన్న సందేహంలో పడ్డా నేను. చాలా విషయం పక్కన పెడదాం. న్యాచురోపతి అనగానే నేను చాలా ఉత్సాహపడిపోయాను. నాకు న్యాచురోపతి అంటే నాకు చాలా ఇష్టం. కానీ హోమియోపతి ప్రాక్టీస్ బాగా చేస్తాను. నేను వృత్తిరీత్యా సైంటిస్ట్, ఆమె ఎంఎస్సి పిహెచ్డి ఇన్ మెటీరియాలజీ. నా మొట్టమొదటి పోస్టింగ్ బీహార్ అడవుల్లో పడ్డప్పుడు అక్కడ వైద్య సదుపాయాన్ని నేను ఇబ్బంది పడ్డాను. మా నాన్నగారు హోమియోపతి ప్రొఫెషనల్. వాడి దగ్గర హోమియోపతి నేర్చుకున్నాను బేసిక్స్. ఆ తర్వాత నేను డెవలప్ చేసుకున్నాను. నా ఇంట్లో నా కుటుంబానికి సరిపడా చేసుకుంటే చాలు అనుకున్నది అది ఎలా 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 పెరిగిపోయిందంటే ఇప్పుడు నాకు బోల్డ్ మంది పేషెంట్లు ఒక్కో రోజు తీరుకు కూడా అన్నమాట. ఊపిరి సలపలేంత పని ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు అసలు మీరు నేర్చుకోదలుచుకుంటే గురువు ఉన్నా లేకపోయినా నీలో పట్టుదల ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంది నేర్చుకోవచ్చు అన్నాను. ఇక్కడ మన శాస్త్రాల్లో ఏమిటి చెప్పారనేది ముందు ఒక మొక్క ఉష్ణేన ఉష్ణం శీతలం అన్నారు. ఆ ఉష్ణేన ఉష్ణం శీతలం అనే దాని మీద మన పురాణ గాథలు ఎక్కడేం దొరుకుతాయేమో చాలా వెతికన్నా కానీ నాకు ఎక్కడ ఏ కథ కనపడలేదు ఇంతవరకు. కానీ ఉష్ణేన ఉష్ణం శీతలం అనేది హోమియోపతి వైజ్ నిజము అని చెప్తోంది. ఎలాగంటే హోమియోపతికి ఆర్జుడు డాక్టర్ హానెమాన్, ఆయన జర్మన్ ఫిజిసిస్ట్. ఆయన ఒరిజినల్గా ఎల్లోపతి డాక్టర్. మన దేశంలో ఉన్నట్టు ఆ దేశాల్లో కూడా ఆ రోజుల్లో ఎవరికైనా రోగాలు వస్తే చెడు రక్తం ఉంది, చెడు రక్తం తీసేయటం, శరీరాన్ని ఘాటుపెట్టి రక్తం తీయటం అవి ఇవన్నీ చేసేవారట. ఆయన అనుకున్న ఇది పద్ధతి కాదు, అసలు వైద్యం చేసే పద్ధతి ఇది కాదు అనుకునేవారు. ఆయన ఆలోచన నుంచి హోమియోపతి వైద్యం పుట్టుకొచ్చింది. ఆయన అన్నది సిమిలార్ సిమిలిబస్ అన్నారు. ఆయన సిమిలార్ సిమిలిబస్ అని అది జర్మన్ వర్డ్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే లైక్ క్యూర్స్ లైక్.
అంటే ఒక వ్యక్తిలో రోగ లక్షణాలు కనబడ్డప్పుడు ఆయా లక్షణాలు కలిగించే పదార్థాలు ఏమిటో ఆ పదార్థాలను వాడితే, ఆయా పదార్థాన్ని సేవిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగం తొలగిపోతుంది. ఇది లైక్ క్యూర్స్ లైక్స్. అయితే ఉష్ణం శీతలం. ఆయన దీన్ని బేసిస్గా చాలా పరిశోధనలు చేసి చాలా ఔషధాలు కనిపెట్టారు. ఈ ఔషధాలు కనిపెట్టేటప్పుడు ఆయన చెప్పిన శరీర తత్వాల గురించి మాట్లాడారు. శరీరం మొత్తం 3 రకాల తత్వాలు ఉంటాయని చెప్పారు. 4 రకాలు, 3 కాదు. అది సోరిక్, సిఫిలిక్, సైకోటిక్, ట్యూబర్కులిక్. ఇది ఆ శరీర తత్వం. దానేమో ఆ కాన్స్టిట్యూషనల్ టెంపర్మెంట్. ఈ రకమైన టెంపర్మెంట్ ఉన్న కాన్స్టిట్యూషన్కి ఈ రకమైన రోగాలు వస్తాయి, ఈ రకమైన కాన్స్టిట్యూషన్కి ఈ రకమైన రోగాలు వస్తాయి. 4 రకాల కాన్స్టిట్యూషన్కి ఒక హెడ్ రెమెడీ, ఒక మెయిన్ రెమెడీ అనేది ఉంటుంది. క్రానిక్ కేసెస్ డీల్ చేసేటప్పుడు ఆ హెడ్ రెమెడీ ఇస్తూ మధ్యలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్కి వేరే మందులు ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ కాన్స్టిట్యూషనల్ టెంపర్మెంట్ని బట్టి చూస్ చేసినప్పుడు లైక్ క్యూర్స్ లైక్ అన్నప్పుడు యాక్యూట్ కేసెస్ ఉంటాయి. యాక్యూట్ కేసెస్ అప్పుడు కాన్స్టిట్యూషన్ కాసేపు పక్కన పెడతాం అని బట్టి యాక్యూట్ కేసెస్ కాన్స్టిట్యూషన్ ఏ రకమైన రోగం వచ్చినా ఆ టెంపర్మెంట్ ఆ బాడీలో ఉన్నది కాబట్టి ఆ రోగం వచ్చింది, అది లెక్క. సో ఈ టెంపర్మెంట్ ఆ బాడీలో ఎందుకు ఉంది అంటే మన జ్యోతిషపరంగా చూస్తే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఆ కాన్స్టిట్యూషనల్ టెంపర్మెంట్ అనేది మనం పట్టుకోవచ్చు. మా నాన్నగారు 1960లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్ చేసేది ఆయన లెక్చర్ ఇవ్వాలి ఒక హోమియోపతి కాన్ఫరెన్స్లో. ఆయన మ్యాన్ అండ్ హారిజిన్ ఆఫ్ డిసీజెస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి ప్రింట్ చేశారు. అందులో వారు చెప్పింది ఏంటంటే డిసీజ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, డిసీజ్ ఈజ్ బిల్ట్ ఇన్సైడ్ ద బాడీ. Disease is built inside the body. When the immunity power goes down, the disease shows up. ఇవి క్రానిక్ కేసెస్. యాక్యూట్ కేసెస్లో మరి ఇన్ఫెక్షన్స్. సో ఈ రకమైన టెంపర్మెంట్స్ ఉన్నప్పుడు ఈ రకమైన మనం వైద్యం చేయొచ్చు అని. ఇలా వాడు ఒక వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషనల్ టెంపర్మెంట్ అవసరం కాదా, అవసరం ఎప్పుడవుతుంది అంటే క్రానిక్ కేసెస్లో బాగా అవసరం అవుతుంది. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ హోమియోపతి ఇప్పుడు ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇలా ఉంటే ఇలా వేసుకో, ఇలా ఉంటే ఇలా వేసుకో మందులకి పుస్తకాలు వస్తున్నాయి, అవేం పనిచేయవు. రూట్, వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ సిస్టమ్, ఆ బేసిక్స్ ఏమిటి? హోమియోపతి ఆద్యుడు హానిమాని గారు రాసిన పుస్తకాలు 2 మంచి పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఇమ్మీడియట్ సక్సెసెస్ అందరూ కూడా ఎలోపతి వైద్యులే. వాళ్ళు ఎలోపతి వైద్యం వదిలేసి హోమియోపతి షిఫ్ట్ అయిపోయారు. ఇది హోమియోపతి గురించి నేను క్లుప్తంగా 2 ముక్కలు చెప్పాను. ఇప్పుడు మన ఆస్ట్రాలజీలోకి వస్తే చాలా వివరంగా ఇందాక మన మూర్తి గారు చెప్పారు ఏ గ్రహం వలన ఏ రకమైన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు అనేది. మన జ్యోతిష్ శాస్త్రానికి మానవులకు సంబంధించిన జ్యోతిష్ శాస్త్రానికి మనకి ఆద్యుడు పరాశరుల వారు ఏం చెప్పారు అంటే, పరాశరుల వారు చెప్పింది 3 ముక్కలు రోగాల గురించి. 3 ముక్కలు చెప్పాడు ఆయన. లగ్నము, లగ్నాధిపతి, షష్టమము, అష్టమము. ఈ 3 షష్టమ అష్టమాలు ఈ గ్రహస్థితులు బాగుంటే ఆ వ్యక్తికి ఆరోగ్యపరమైన సమస్యలు రావు. ఇది నేను కంక్లూజన్ చెప్తున్నానండి. ఆయన చెప్పింది ఏమిటంటే షష్టమాధిపతి బాగలేకపోతే లేదా షష్టమంలో చెడు గ్రహాలుండి షష్టమాధిపతి బాగలేకపోతే అవి ఆ వ్యక్తికి రోగాన్ని ఇస్తాయి అన్నారు. ఆ ఉన్న వాటిల్లో శని కనుక ఉంటే అది లాంగ్ డ్రా డిసీజెస్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఆ వ్యక్తి
తన జీవితాంతం ఏదో ఒక రోగంతో బాధపడటం జరుగుతుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే పరాశరుల వారు చెప్పింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ శాస్త్రం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పింది. ఆయన 2 విషయాలు మాట్లాడారు. ఏమిటి? చర్మ వ్యాధులు, దెబ్బలు తగలటం, ప్రమాదాలు. ఇవి తప్ప మిగతా ఆర్గాన్స్, ఏ ఆర్గాన్ ఇప్పుడు ఎన్నో రకాల మన రోగాల గురించి మనం వింటున్నాం. మరి చెప్పిందల్లా, వాళ్ళు మెన్షన్ చేసేదల్లా ఏంటయ్యా అంటే షష్టమము, అష్టమము. షష్టమాధిపతి బాగలేడు, లగ్నాధిపతి బాగలేడు, ఇద్దరు బాగా లేకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి రోగం తప్పదు. ఏ రకమైన రోగం వస్తుంది అంటే అది ఏ భావం, షష్టమం ఏ భావం అయింది, లగ్నం ఏ భావం అయింది, అవి ఏమి సూచిస్తున్నాయి అనే దాన్ని బట్టి ఆ ఏ బాడీ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఏ రకమైన సమస్యలు రావచ్చు. ఇక్కడ మరి విపులంగా చెప్పింది ఒక లగ్నం విషయంలో చెప్పారు. ఇప్పుడు లగ్నాధిపతి ఉన్నాడు, లగ్నంలో మనకి 6, 8 లార్డ్స్ ఆఫ్ 6 and 8 లగ్నంలో ఉన్నారనుకుందాం. కొన్ని అది సూర్యుడితో కలిసి ఉంటే కురుపులు రావటము, జ్వరాలు రావటము జరుగుతాయి. అదే మన కుజుడు ఉంటే బ్లడ్ వెసల్స్కి సంబంధించిన బాధలు, దెబ్బలు తగలటము, అంటే హార్డ్ బ్లోస్ కానీ రక్తం వచ్చే దెబ్బలు తగలటం కానీ జరుగుతుంది. అదే కానీ బుధుడు ఉంటే బిలియస్ డిసీజెస్, అంటే పొట్టకు సంబంధించి జాండీస్ వగేరా. అదే ఈ 2 కలిసి జూపిటర్ కానీ కలిసి ఉండి, జూపిటర్ శుభుడై ఉంటే ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజెస్. జూపిటర్ ఎప్పుడైనా లగ్నంలో ఉంటే ఆ వ్యక్తికి ఏ సమస్య రాదు, వచ్చిన సమస్య త్వరగా తొలగిపోతుంది. ఇదే శుక్రుడు కానీ ఉంటే సెక్సువల్ యూనియన్ వల్ల వచ్చే డిసీజెస్. అదే శని కానీ ఉంటే విండీసిస్, రుమాటిజం, అరిథ్రైటిస్, పెరాలిసిస్ ఇలాంటివన్నీ శని వల్ల కలుగుతాయి. అదే రాహు ఉంటే లో కాస్ట్ మన వల్ల డేంజర్ ఫ్రమ్ పాయిజన్. కేతు ఉంటే బొడ్డుకు సంబంధించిన వ్యాధులు వస్తాయని చూడండి, ప్రత్యేకం చెప్పబడింది. కేతు ఉంటే బొడ్డుకు సంబంధించిన వ్యాధులు. బొడ్డు గురించి సంబంధించిన వ్యాధులు ఏమిటంటే మనం ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే బిడ్డ తల్లి గర్భంలో ఉండగా బిడ్డకు ఆహారం తల్లిని ప్రేగు ద్వారా వెళ్తుంది. అది జననం అయిన తర్వాత ఆ బిడ్డ తాలూకు ఆ బొడ్డు తాడు మనం తీసేసినప్పుడు ఆ రోజుల్లో ఏం చెప్పారు, ఆ బొడ్డు తాడుని ఎండబెట్టి భద్రపరచండి, ఒక తాయెత్తు కింద చేసి ఆ బిడ్డ మొల్ల కట్టించండి అని చెప్పారు. ఎందుకయ్యా అంటే ఆ బొడ్డు తాడికి ఎంత విశిష్టత ఉందంటే ఆ వ్యక్తికి జీవితంలో ఎప్పుడైనా కానీ కాని ఆరోగ్య సమస్యలు వస్తే ఈ బొడ్డు తాడు అరగ తీసి ఆ బిడ్డకి సేవనం చేయిస్తే ఆ బాధ తగ్గుతుంది, ఆ రోగం తొలగిపోతుంది. మన శాస్త్రంలో చెప్పిన విషయం. అదే యాంగిల్లో చూసి మరి కేతువు కానీ అష్టమాధిపతితో కలిసి లగ్నంలో ఉంటే బొడ్డుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. బొడ్డు దగ్గర నుంచి ఎన్ని రకాల వస్తాయి అనేది ప్రస్తుతం ఉన్నవి మోడర్న్ మెడికల్ సైన్స్ చెప్పచ్చు. ఏదొచ్చినా కాదు, అది ఎంతకి తెమలకపోతే, అది అవ్వకపోతే బొడ్డు కాడిని రంగరించి ఆ బిడ్డకి ఇవ్వండి, తగ్గుతుంది. ఆ బిడ్డ అయినా అవ్వచ్చు, పెద్దవాళ్ళు అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా కానీ, జీవితంలో ఎప్పుడైనా కానీ. అదే చంద్రుడు కానీ అష్టమాధిపతితో కలిసి లగ్నంలో ఉంటే ఇక దగ్గులు, జ్వరాలు, ట్యూబర్కులోసిస్, ఆస్మా, లంగ్ డిజార్డర్స్ అన్నీ వస్తాయి. లంగ్ డిజార్డర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకాలు ఏదైనా కావచ్చు. ఇకపోతే వ్యాస్ట్ లిస్ట్. అదర్వైజ్ వీరు పరాశరుల వారు చెప్పింది ఎంతవరకే. అదర్వైజ్ మన శాస్త్రాల్లో చూస్తే ఎన్నో సూర్యుడి వలన ఈ రకమైన బాధలన్నీ కలగచ్చు, ఈ రకమైన ఆరోగ్య సమస్యలు. ఒక ఫుల్ పేజ్ ఉంది సూర్యుడి వల్ల, ఒక ఫుల్ పేజీ ఉన్నప్పుడు ఆ ఫుల్ పేజీలో సూర్యుడు బాగా లేకపోతే ఆ ఫుల్ పేజీలో అన్ని రోగాలు వస్తాయి, వాటికి రావు కదా, కొన్నే వస్తున్నాయి. ఎందుకు అన్నప్పుడు ఇందాక వారు చెప్పినట్టు మన నక్షత్రాలు, నక్షత్ర పాదాలు వగేరా మంచి అక్కడి నుంచి వస్తుంది, చెడు కుదిరితే ఒక గ్రహం బాగలేకపోయినా, ఒక పరిస్థితి బాగలేకపోయినా
పూర్తిగా అన్యాయమైన స్థితిలో ఏది ఉండదు. దానికి ఎక్కడో దగ్గర కొంత సపోర్ట్, కొంత బలం వస్తూ ఉంటుంది. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందని చూడాలి. బలం ఎక్కడి నుంచి రావట్లేదో చూడాలి. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది పలాసోని వారు చెప్పిన విషయం. విత్ రిఫరెన్స్ లగ్నం నేను చెప్పాను. అదే వేరే వేరే భావాల్లో ఉంటే ఆయా భావాలు ఏమిటి సూచిస్తున్నాయి అంటే, ద్వితీయమైతే మీ ఫ్యామిలీ, తృతీయమైతే మీరు భాతృలు, చతుర్థం అయితే తల్లి, పంచమం అయితే బిడ్డలు, సప్తమం అయితే కళత్రం, అష్టమం వగేరా వగేరా వగేరా, 11 అయితే మీ స్నేహితులు లేదా మీ సోదరులు, మీ కన్నా పైవాళ్ళు. సమస్యలు వాళ్ళకు వస్తాయి అని. సో నేను పరాశర వాడు చెప్పిన క్లుప్తంగా చెప్పాను. హోమియోపతి గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పానంటే, ఉష్ణ చేతులు సచ్ వండర్ఫుల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. నా ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పగా ఉందంటే, ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళని కాపాడిందండి ఈ సిస్టమ్. నేను నమ్మలేను, నిజంగా నేనే నమ్మలేకపోయాను. వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడితే హోమియోపతి ఉష్ణ చేతులు మన గ్రంథాల్లో ఎక్కడైనా దీనికి సంబంధించిన కథలు ఉంటే ఎవరైనా చెప్తే నేను వాటి గురించి తెలుసుకుంటే ఎందుకు చెప్పారు మన పెద్దలు. ప్రాక్టికల్లీ ఐఎమ్ సీయింగ్ దిస్. హోమియోపతి చాలా క్లుప్తంగా చెప్పాలంటే కాబట్టి వివరంగా ఇంకో సెషన్ పెట్టుకున్నాను. చాలా క్లుప్తంగా చెప్పాను. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది, కానీ చెప్పుకుంటూ పోతే దానికి మితం లేదు. కాబట్టి ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఎంతో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చే జ్యోతిర్మయ వాటికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. మంచి మంచి విషయాలు అందరికీ కొందరికి తెలిసిన ఈ సమయ సందర్భాన్ని బట్టి ఇప్పుడు నిజంగా అన్ని గుర్తుకొచ్చాయి. బొడ్డుది తాయెత్తు అనేది ఎంత సిస్టమ్ అనేది అసలు మనందరం మర్చిపోయాం. తాయెత్తు కట్టుకోవడం ఇప్పుడు నామోషి అయిపోయింది. అదే ఈ స్టెమ్ సెల్ అని వాడు లక్షల రూపాయలతో మనకి అదేంది మన సేఫ్ డిపాజిట్ వాల్ట్ అని ఇస్తే అదేమో ఇప్పుడు గొప్పది అయిపోయింది. మొన్న మా మనవరాలు పుడితే నేను మా అమ్మాయికి, నేను మా అల్లుడికి ప్రత్యేకించి వెంటబడి బొడ్డుతో తీసుకుంటే పారేనే వద్దని చెప్పాను. నేను అది తీయించి భద్రపరిచి ఉంచాము మేము. చాలా ధన్యవాదాలు సార్. ఉపదేశ వారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా. సార్ నేను అనుకుంటున్నాను కృష్ణకాంత్ గారు వారు ఇవి చెప్పడానికి చాలా ఏగర్ గా ఉన్నారు. చాలా మ్యాటర్ టైం కావాలి వారికి. నేను ఓన్లీ అయితే జస్ట్ ఓన్లీ 10 minutes. నేను ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళను ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంది వారు హోమియోపతి గురించి చెప్పినప్పుడు. నాకు ఒక వెస్టర్నర్స్ పరిశోధన చేసినప్పుడు వాళ్ళు ఏ రాశి, ఒక్కొక్క రాశికి ఏ మెడిసిన్స్ అని కూడా వాళ్ళు చెప్పారు. అందులో మేషానికి ఎక్నైట్, ఆర్సెనిక్, ఆర్నికా, కెమోమిల్లా ఇవి పనిచేస్తాయి. అంటే మన వాళ్ళు కృష్ణకాంత్ గారు కూడా వారు దీని మీద స్పెషల్ అటెన్షన్ చూసి ఎందుకు అని చెప్పి వారు ఏదైనా ఆలోచించి చెప్తే తర్వాత బాగుంటుందని. అలాగే వృషభానికి కాలి, బిర్చి, మెర్క్యూరీ, లాక్సిసిస్ అండ్ క్యాప్సికమ్ ఈ మందులు తారుస్ వాళ్ళకి అట. అలాగే జెమినీ వాళ్ళకి స్ట్రెమోనియం, కోలోసింథిస్, సల్ఫర్ అండ్ ఇగ్నేషియా. క్యాన్సర్ వాళ్ళకి కాల్కేరియా కార్బోనికా, సిలికా, తర్వాత అల్యూమినా అండ్ గ్రాఫైటిస్. లియోకి స్పైలీజియా, ఫెర్రంఫాస్, కోకా అండ్ డిజిటాలిస్. నక్స్వామికా ఫర్ విర్గో, చార్కోల్, ఆలోస్, ఇపికాక్ అండ్ పోడోఫిల్లం. లిబ్రాకి పల్సటిల్లా, కోనయం, లైకోపోడియం అండ్ కాక్యులస్. స్కార్పియోకి క్యాంథారిస్, ఫాస్ఫారిక్ యాసిడ్, చైనా అండ్ సెపియా. సాగిటేరియస్ కి క్యాంఫర్, అమోనియా, కాఫీ, యాంటిమోని అండ్ హెపార్ సల్ఫర్. కేప్రికార్నికి రూస్టాక్స్, తర్వాత క్రోసోట్ అండ్ హెల్లెబోరస్ అన్నాడు. తర్వాత ఎక్వేరియస్ కి ఆపియము, నేట్రము, 2 అయోడిన్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే పీసెస్కి వచ్చి డుల్కోమారా, డ్రోసెరా అండ్ టార్టార్ ఎమిటిక్. సో ఇవి ఏ రకంగా వాళ్ళు ఇది చేశారు అసలు ఈ ఎందుకంటే ఇవన్నీ ఔషధ మొక్కల్లోంచి తీసినవే కాబట్టి దీనికి వాటికి ఏ రకంగా లింక్ ఇచ్చారు అనేది మనం కొంచెం ఇది చేసుకుంటే అవుతుంది. సో ఇది చెప్పారు కాబట్టి చెప్పి తర్వాత ఇప్పుడు మన మూర్తి గారు అందరూ ఉపద్రష్టి వారు ఇది మీరు గ్రూప్ లో పెట్టండి, బాగుంది చక్కగా. మీరు లేదు పెడతాను సార్, దీని గురించి పెడతాను. చాలా ఎక్కువ కాలం చేయదలుచుకోలే. ఇంకోటి ఏం చెప్పాడంటే అందులో వాళ్ళు చెప్తాడండి, చాలా అద్భుతమైన పరిశోధన చేశారు. డిసీజెస్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ సైన్స్
we mentioned that afflictions occurring in one sign would affect the signs in square and opposition to it. And in many diseases, the remedies mentioned in these signs are also useful. For instance, in diseases of Scorpio, the remedies mentioned under Taurus, Leo, and Aquarius may prove useful, and so on with the other signs. సో ఇలాగా చాలా బ్యూటిఫుల్ గా వాటిని చెప్పాడు. ఇవి మనకి ఫ్యూచర్ రీసెర్చ్ కి పనికొస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మెడికల్ ఆస్ట్రాలజీ గురించి రవీంద్రనాథ్ గారు చేశారు, మూర్తి గారు అద్భుతంగా చెప్పారు. ఇంకా అందుకే అవే చెప్పుకొని మళ్ళీ మనం దానిలోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం ఉండదు, ఎందుకంటే కృష్ణకాంత్ గారు ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఇక్కడ. గణేష్ చతుర్థి, ఏకవింశతి పత్ర పూజ, ఇది శతాబ్దాలుగా మనకు వస్తుంది. ఇంట్లో ఏకవింశతి పూజలు చేస్తుంటాం, వాటి గురించి చదువుతాం. కానీ నిజంగా ఈ పత్రాలతో ఎంతమంది పూజ చేస్తున్నారు, వాటిని తేవడానికి ప్రయత్నిస్తున్నారు, వాటితో పూజలు చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎంత దారుణం అంటే సార్, వెళ్తే మార్కెట్లో చూసారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఆకు దొరికితే ఆ ఆకు తీసుకొచ్చి గుట్లు పోస్తున్నారు. అంతా చదువుకున్న వాళ్ళే సార్. వాళ్ళందరూ వెళ్ళి ఆ ఆకుల్ని 100, 150 ఇచ్చడం, ఒక కట్ట పట్టుకో, వాడు ఏమి ఇస్తున్నాడో ఎవరికి అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్, చాలా దారుణమైన విషయం ఏంటంటే, మార్కెట్ నిండా కూడా మనం తెచ్చే ఈ ఆకుల్లో అతి ముఖ్యమైనది ఇదిగోండి, పార్థీనియం. ఈ మొక్క చూసారండి అందరూ, ఇది అందరికీ తెలిసిందే. ఇది పార్థిపియం హిస్టరోఫోరస్ అని చెప్పేసి, దీన్ని రకరకాల పేర్లు ఉన్నాయి. దీనికి కాంగ్రెస్ వీడని అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తుందని నేను చెప్పలేదు. మామూలుగా అంటే అది అక్కడెక్కడో, అంటే అది గుంపు. ఇది ఎలాగంటే, ఇది మోస్ట్ డేంజరస్ ప్లాంట్ ఆన్ ఎర్త్. ఇది ఇంకో చెట్టుని బతకనివ్వదండి. అంతేకాకుండా దీని తాలూకా మోస్ట్ ఎలర్జెటిక్ ప్లానెట్. ఇండియాలో ఇవాళ మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి more than 80% కేసెస్ లో దిస్ వీడ్ ఈస్ ద మెయిన్ రీజన్. దీనివల్ల దీన్ని పోలెన్ వచ్చి ఎగిరితే, ఇప్పుడు ఇంటికి పట్టుకొచ్చేస్తున్నారండి, ఇంట్లో నిండి వేస్తున్నారు, అది ఎగిరిపోతుంది. ఇంటంతా పాతికి ఒక్కసారి తీస్తే చాలండి. ఒక్కసారి బాడీలోకి వెళ్ళిందంటే వాడు లైఫ్ లాంగ్ ఎలర్జీకి అయిపోతాడు. ప్రజలకి తెలుసుకోవాలి ఇది, అది ఏంటి తెస్తున్నాం మనం ఇంటికి. నేను ఇక్కడ వెళ్తుంటే చూశానండి, నిన్న పొద్దున్నే 6 గంటలప్పుడు వాకింగ్ వెళ్తుంటే ఒక అతను వచ్చేసి అమ్మడానికి అనమాట, ఆ పక్కని 1 ఎకరాలో ఇవే పెరుగున్నాయి. పర 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 పోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బండి నింపేశాడు ఫుల్గా, అక్కడ తీసుకెళ్లి పెట్టేశాడు. ఇంకా వచ్చి అందరూ కొనుక్కెళ్ళిపోతున్నారు సార్. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వినాయక చవితి చేసుకునేది పత్రి వదిలేసి అందరూ దే ఆర్ పర్చేసింగ్ ఇల్ హెల్త్, ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఇది మన తాలూకు ఛానల్ యూట్యూబ్లో వెళ్తోంది, చాలా మంది వింటున్నారు. సో ఈ ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, మన మెంబర్స్కి కూడా వీలైనంత మందికి చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. వినాయక చవితి అంటే ఏ చెత్త పెడితే ఆ చెత్త తెచ్చి ఇంట్లో వేసుకుంటే జబ్బులు పాలవుతారు. ముఖ్యంగా ఈ పార్థీనియం లాంటివి తీసుకురావద్దండి. ఎంత దారుణం అంటేనండి, ఇది నిజంగాను, ఇది మలేరియా దోమలకి అదే నిలవండి. దీనిలోంచి వెళ్ళిన పోలెన్ను ఈ పంటల్లోకి చేరి మీకు ఇదంతా కూడా ఈ చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటా ఈ పువ్వుల్లో చేరిపోయి వాటి లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం తినడానికి మళ్ళీ అది ఇదవుతుంది. దీన్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఇట్ టేక్స్ 7 years. అంటే 7 years కంటిన్యూస్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళితే అది డిస్ట్రాయ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది ఇంత దారుణమైంది అనమాట. అలాగే దీనికి రకరకాలు గాజర్ గ్లాసు, క్యారెట్ గ్రాసు ఇలా అంటుంటారు వీటికి. ఇలాగే ఆవులు వీటికి పాలు, ఆ పాలు కూడా దీంతో కంటామినేట్ అయిపోతాయి. ఎందుకంటే అవి బయటికి వెళ్ళి మేస్తూ ఉంటాయి కదండి, ఇవి తినేస్తాయి. ఇవి తినేసేటప్పుడు ఏమవుతుందంటే వాటికి చాలా భయంకరమైన మిల్క్ సంబంధించిన డిసీజెస్ వచ్చి అవి మనకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఉన్నాయండి. అందుచేత ఏంటంటే ఈ పార్థీనియంని మట్టుకు ఎంత దూరంగా పెడితే అంత మంచిదండి. సో మొట్టమొదట అసలు వినాయక చవితి మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఎల్ హెల్త్కి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా శాపంగా పరిణమించిన ఈ కాంగ్రెస్ ఈ పార్థీనియంని మనం తీసేయాలి. సారీ, అది అంటే దానిలో ఉంది కాబట్టి ఆ పేరు ఉపయోగించాను. సారీ ఫర్ దట్. ఏది నాట్ ఎనీ విత్ ఇల్ ఇంటెన్షన్.
వాళ్ళు చెప్పింది మామూలుగా అది చాలా డేంజరస్ అనమాట, దాన్ని వాడొద్దండి అందరు కూడా అని అందరికీ చెప్పాలి మనం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంకా వీటి తాలూకు మెడిసినల్ ప్రతి దాంట్లో ఏమి ఉన్నాయి, మెడిసిన్ విపరీతమైన రీసెర్చ్ జరిగింది, ఈ రీసెర్చ్ పేపర్స్ మొత్తం ఇంటర్నెట్ ఫుల్గా ఉన్నాయి. కాబట్టి దీనిలో ఈ జబ్బుకి ఈ మందు ఇది పనిచేస్తుంది ఈ రకంగా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక 3-4 దీని గురించి నిన్న ఈ 21 పత్రాల్లో కూడా నిన్న నేను ఒక వీడియో పెట్టాను, చూశారు అంత మన గ్రూప్లో ఉంది అది. ఇప్పుడు ఓకే, మాచిపత్రి, ఇప్పుడు మాచిపత్రి, ఆర్టిమిసియా 2-3 గురించి మాత్రమే చెప్తాను, అన్నింటి గురించి చెప్పను. ఈ ఆర్టిమిసియా అండి, ఇది మలేరియాకి చాలా అద్భుతమైన మందు అండి రీసెర్చ్ లో. అండ్ మొన్న వచ్చిన కరోనాకి ఈ ఆర్టిమిసియా అద్భుతమైన మందు. సార్స్ కోవిడ్ వైరస్ మీద ఎఫెక్టివ్ గా పనిచేసే హెర్బ్స్ లో ఈ ఆర్టిమిసియా ఒకటి. ఇది యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే మాచిపత్రి, ఆర్టిమిసియాలో చాలా రకాలు ఉన్నాయి, దవనం అని అంటుంటారు, కానీ దవనం కాదు. మాచిపత్రి వేరు, దవనం వేరు. దవనానికి దానికి డిఫరెన్స్ ఉంటుంది. మాచిపత్రి ఆకులు చామంతి ఆకులుగా కొంచెం కనిపిస్తాయి ఇవి, సో అది మాచిపత్రి. అలాగే బృహతి అనేటప్పటికీ ఇందులో 2 రకాలు ఉన్నాయి, నేలమొలక ఒకటి, పెద్ద మొలక ఒకటి. న్యాయంగా మనకి ఏంటంటే నేలమొలక వచ్చి ఆకులు నేల మీదే పాకుతుంది, అది పొడుగ్గా ఉంటాయి ఆకులు, ఇలాగా మీకు కోణాలు తిరిగి ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, దాని మీద ఎక్కువ ముళ్ళు ఉంటాయి. ఈ పెద్ద మొలక ఏంటంటే వంకాయ ఆకులా ఉంటుంది, దానికి లైట్ గా ముళ్ళు ఉంటాయి, కానీ వంకాయ ఆకులా ఉంటుంది. అన్ని కూడా సొలానేసి ఫ్యామిలీకి చెందిందే, ఇంక్లూడింగ్ వంకాయ. సో ఈ బృహతి వచ్చి మనం అది వాడాలి, చిన్న మొలక. అది దశమూలారిష్ట లో అది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అనమాట. మనకి ఆయుర్వేదిక్ ఔషధం దశమూలారిష్టలో ఈ బృహతి ఒక ముఖ్యమైన ఔషధం. అలాగే మీకు పంచమూలాల్లో ఇది ఒకటి అనమాట. చాలా చాలా అద్భుతం, బ్యాక్టీరియల్, ఇది లార్విసైడల్, అలాగే చాలా ఉన్నాయన్నమాట. హెపాటో ప్రొటెక్టివ్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. తర్వాత దీంతో కార్టికోస్టీరాయిడ్స్ లోని, యాంటీ ఫెర్టిలిటీ మెడిసిన్స్ లోని, ఎనబాలిక్ స్టీరాయిడ్స్ లోని ప్రిపరేషన్ లో, కెమికల్ ఇండస్ట్రీలో దీన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. సో ఈ బృహతి తాలూకా అది. తర్వాత ఇంకా బిల్వం, దూర్వ, దత్తూరం, బదరి, అపమార్గం, తులసి, చూతపత్రం, కరవీర, విష్ణుక్రాంత. విష్ణుక్రాంత దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 2 రకాలు ఉన్నాయి. యాక్చువల్గా మనకి మైదానాల్లో చూసామంటే అలాగా ఈ రైనీ సీజన్లో ఊదా రంగులో చిన్నది ఒక్క బొట్టంత సైజులో రౌండ్గా పువ్వులు కనిపిస్తాయి, వైలెట్ కలర్లో బ్యూటిఫుల్గా కొన్ని 100,000 పువ్వులు వచ్చేసి ఉంటాయి అన్నమాట. అదే వైట్ కలర్లో కూడా సేమ్ ఫ్లవర్స్ ఉన్నవి కూడా ఉంటాయి అందులో. అది చంద్రకాంత, ఇది విష్ణుక్రాంత, తెల్లగా ఉండేది. ఈ విష్ణుక్రాంత ఇది అనమాట యాక్చువల్గా మనం ఇక్కడ ఉపయోగించాలి. ఇవాల్వులస్ జాతికి చెందింది అది, ఆ విష్ణుక్రాంత. అది మనం న్యాయంగా వాడాలి, కానీ అది ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు. కాబట్టి మనం ఈ పెద్ద శంఖ పుష్పం చూడండి, దానికి విష్ణుక్రాంత అని పేరుంది, గిరికర్ణిక అంటాము. అది మనం దీనికి వాడుకుంటున్నాం అంట, అది ఆల్టర్నేట్ గా వాడుకోవచ్చు. అది బ్రెయిన్ టానిక్. మీకు ఇక్కడ ఇది కూడా ఏది చిన్న విష్ణుక్రాంత, పెద్ద విష్ణుక్రాంత 2 బ్రెయిన్ టానిక్సే, చాలా అద్భుతమైన బ్రెయిన్ టానిక్. తర్వాత డయాబెటిక్, ఈ విష్ణుక్రాంత శంఖ పుష్పిని ఆ పువ్వుని ఒక్కొక్క పువ్వు ఒక్క రోజు డైలీ టీ కాచుకొని దాన్ని నీళ్ళల్లో వేసి ఉడకపెట్టేసి అది తాగుతూ ఉంటే యాంటీ హైపర్ గ్లైసిమిక్ క్వాలిటీస్ చాలా ఉన్న మంచి హెర్బ్ అది విష్ణుక్రాంత. సో మళ్ళీ వచ్చేసాం నెక్స్ట్ 13వది దేవదార్. యాక్చువల్గా ఏంటంటే దేవదార్ అంటే మనకి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సెడ్రస్ డియోదరా అని చెప్పేసి మీకు హిమాలయాల్లో దొరుకుతుంది. దాని ఆకులు కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయి, పొడుగ్గా వేలాడుతుంటాయి. అది మనకి ఇక్కడ దొరకదు. అయితే వినాయక చవితిలో వాడవలసింది అది కాదనమాట. యాక్చువల్లీ వినాయక చవితిలో మనం వాడే దేవదారు వచ్చేసి మనకి ఇక్కడ చిత్తూరు జిల్లా నల్లమల కొండల్లో విరివిగా దొరుకుతూ ఉంటుంది. అది చాలా అద్భుతమైన మెడిసినల్ క్వాలిటీస్ ఉన్న మన హెర్బ్ అండి. చిన్నది, మన ఎలాగంటే ఇప్పుడు మన గోరింట ఆకు ఉంటుంది చూడండి, ఆ గోరింట కంటే కొంచెం పెద్దది ఉంటుంది, ఇలాగ ఒక ఎద్దునాలుగు టైప్లో ఉంటుంది, చిన్నది. ఎద్దునాలుగు కాక చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే చాలా
ఆ దేవదారులాగే చాలా పవర్ఫుల్ హెర్బ్ ఇది. దీంతో కొన్ని తాంత్రిక కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారు వాటిని. అది వినాయకుడికి పత్రి. అది కరువు కాలంలోనండి ఒకప్పుడు చెప్పేవాళ్ళు, కరువు వచ్చినప్పుడు ఓ గుప్పెడు ఆకులు కానీ ఎక్కడైనా దొరికితే అవి తినేస్తే 1-2 రోజులు ఆకలేదట. అంత మంచి హెర్బ్ అన్నమాట అది. దాని మీద చాలా పరిశోధనలు చేయాలని ఆ మధ్యని హెర్బాలజిస్ట్ ఒక ఆయన పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. అది ఆ హోమాల్లో వాటిలో ఈ కలప ఉపయోగిస్తారు. దాన్ని ఎరిథ్రోసైలం మోనోజినం అంటే దాని పేరు అన్నమాట. అందులో దాన్నే బాస్టర్డ్ శాండల్ అని కూడా అంటుంటారు, రెడ్ సెడార్ అని కూడా అంటారు. కడుపు నొప్పికి, తర్వాత ఫీవర్స్కి, డ్రాప్సీకి, వీటన్నిటికీ చాలా మంది. అదే తర్వాత హైపర్ లిపిడమిక్ క్వాలిటీస్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, యాంటీ ట్యూమర్స్, తర్వాత సిస్టోలిక్, నెఫ్రో ప్రొటెక్టివ్ కూడా, స్కిన్ డిసీజెస్కి చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్తో కలిపి అది రాస్తే చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు. ఇలాగే శాండిల్వుడ్ ఆయిల్ లాగే దాని నూనె తీస్తారు, అది మంచి అరోమా చాలా బాగుంటుందండి. తర్వాత ఈ దోమలకి వాటికి కూడా యాంటీగా పనిచేస్తుంది చాలా బాగా. సో ఇదొక్కటి చెప్పాలనుకున్నాను దేవదారు గురించి. ఇంకా మరొక సింధువారం, అందరికీ తెలిసిందే, సింధువార పత్రం, వావిలి. అది మిగతా పెయిన్, అద్భుతమైన పెయిన్ కిల్లర్. ఇవాళ రేపు ఆ వావిలాగా కొంచెం గుప్పిడి ఆగి తెచ్చుకొని దాన్ని నువ్వుల నూనెలో వేసి కాచేసి కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ కలిపి రాసుకుంటే ఎలాంటి నొప్పి అయినా పోతుంది చాలా అద్భుతంగా. దాన్నే 450-500 రూపాయలకి 50 ml అమ్ముతున్నారు. అదే సేమ్ ఆయిల్ ఇప్పుడు నేను చెప్పింది. ఇవన్నీ చేసుకోవచ్చు ఇళ్లలో ఎవరు పెడితే వాళ్ళు. అలాగా అది సింధువార. ఇంకా గండకీ పత్రానికి వస్తాను. గండకీకి వచ్చేటప్పటికి 2 వెర్షన్లు చెప్తాం. మనకి కొన్ని పుస్తకాల్లో గణకీ పత్రం అని ఉంటుంది, కొన్నింట్లో గండకీ అంటారు, కొన్నింట్లో గండలి అంటారు. గణకీ పత్రం అంటే కామంచి, గండకీ పత్రం అంటే దేవకాంచనం. దేవకాంచనం కోవిదార, వైలెట్ కలర్ పువ్వు ఉంటుంది, అందరికీ తెలుసు. పర్టికులర్గా థైరాయిడ్కి చాలా అద్భుతమైన మెడిసిన్. దాంతో కాంచనార గుగ్గులు అని చెప్పి ఆయుర్వేదిక్ మందు కూడా తయారు చేస్తారు. చాలా అద్భుతమైన మెడిసిన్ అది. యాక్చువల్గా అది బోత్ హైపర్ అండ్ హైపోథైరాయిడిజానికి మంచి మందు అని రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి దాని మీద. అంటే రెండింటిని రెగ్యులేట్ చేస్తుందని చెప్పేసి అదొక మంచి ఇదనమాట. దాన్ని వాడుకోవాలి. ఇంకా శమి, అశ్వత్థం, అర్జున, అర్కం, ఇవన్నీ మామూలువే. సో నాకేమనిపిస్తూ ఉంటుందంటే 21 ఆకులు ఎందుకు పెట్టారంటే రాహుని కేతుని పక్కన పెట్టి మిగతా 7 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 ఆకులు చొప్పున ఏదో దానిలో ఉందేమో అని చెప్పి నాకు అనుమానం. అది ఇంకా డిసైడ్ కాలే, ప్రయత్నం చేస్తున్నా దొరుకుతాయేమో అని. బట్ ఇది టూకీగా మెయిన్ చెప్పదలుచుకున్నది. సో ముఖ్యంగా ఇంకొకసారి విన్నపం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి చెప్పండి, ఈ 21 ఆకులు వెతికి తెచ్చి పూజ చేయండి. అంతేకాని ఏ ఆకు తెచ్చితే ఆ ఆకు తెచ్చేసుకోకండి. అందులో ఏ జబ్బులు ఉంటాయో తెలియదు, ఏ పురుగులు వస్తాయో తెలియదు, రోడ్డు పక్కన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 100% ఈ పార్థినియం వాళ్ళ మటుకు భయంకరమైన ఆపదండి ప్రపంచానికి. వినాయక చవితి నాడు మనం హెల్దీగా అయితే మటుకు చేసుకోవట్లే. మనం ఇగో సమావేశాలు పెట్టుకొని ఈ ఆకుల గురించి చెప్పడానికి ఇంటర్నెట్ నిండా పలానా అని రాసుకుందికి పనికొస్తోంది తప్పించి in real life nobody is following. And it is my request, humble request to everybody, దీన్ని ప్రాపగేట్ చేయండి. ఈ ముఖ్యంగా ఈ పార్థినియంని అవాయిడ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా చాలా ధన్యవాదాలు సార్. అందరికీ మరొక విన్నపం ఏంటంటే 21 తప్పకుండా దొరకాల్సిందే, తెచ్చుకోవాల్సిందే అని ముందుకు పోకండి. ఎన్ని దొరికితే అన్నిటితోనే చేయండి. ఆ 21 లేకపోయినా పర్లేదు, కానీ అనవసరంగా వేరే ఆకులు తెచ్చి పూజ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ. పట్టణాలలో పెద్ద సమస్య ఏంటంటే అసలు ఈ ఆకుల్ని గుర్తుపట్టడం తెలియదు, అది ఎవరేమి ఇస్తారో కూడా తెలియదు. కానీ మనం కొంచెం మన ఆరోగ్యం కోసం, మన జీవనం కోసం, మన పిల్లల కోసం మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకుని ఆ ఆకుల్ని ఒకసారి చూస్తే బాగుంటుంది. అందరూ కూడా మీ చిన్న పిల్లల కొరకు ఒక సంవత్సరంలో ఒక్కసారన్నా ఈ ఎక్కడికైనా పోయినప్పుడు ఈ ఆకుల గురించి చెప్పి ఆకుల చెట్లను చూపించే ప్రయత్నం చేద్దాం. సో దట్ అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నా వాళ్ళకి ఉంటుంది రాను. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు మనకి. దీంట్లో చాలా మనకు కూడా తెలియని ఉన్నాయి. అందరూ అది చూసుకోవాలని కోరుకుంటూ కృష్ణకాంత్ గారు ఆరంభించే ముందు మాలతి గారు ఏమైనా చెప్తారేమో. ఒక్క నిమిషం, మాలతి గారి ఫోన్ వచ్చింది నాకు, మరి అప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ఉన్నారమ్మా మాలతి గారు? నమస్కారం అండి. మాలతి గారు ఏమైనా చెప్తారేమో, మనకు ఫోన్ చేశారు, నేను ఫోన్ తీయలేకపోయాను. చెప్పండి. చెప్పగానే కృష్ణకాంత్ గారు మొదలు పెడతారు. తర్వాత మనం కృష్ణకాంత్ గారి స్పీచ్ తర్వాత మనం కొంచెం వీలైతే కొన్ని సందేహ సమాధానాలు కూడా వారితో తీర్చుకుందాం. శ్రీ గురుభ్యో నమః.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వినాయక చవితి సందర్భంగా జ్యోతిర్వైద్యం. వినాయక చవితి ఎప్పుడు ఇది వర్ష ఋతువులో వస్తుంది. వర్ష ఋతువులో అందులో ఈ సంవత్సరం మరి దారుణమైన వర్షాలు పడుతున్నాయి. వర్ష ఋతువులో అన్ని నీళ్లు తాగే నీళ్ళలో కలిసిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తాగే నీళ్లు పరిశుభ్రంగా లేకపోతే రకరకాల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే జీర్ణకోశ వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో కలిసిన చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ వినాయక చవితి వ్రత కథని, ఈ ఏకవింశతి పత్రాల్ని ఏ మహర్షులు ఇందులో రాశారో తెలియదు, కానీ ఈ పత్రాలన్నీ కూడా మన ఈ వర్షాకాలంలో మంచి ఆరోగ్యాన్ని కలిగించే పత్రాలు. అయితే ఇవి ఈ వ్రతం తర్వాత ఈ వ్రతం తర్వాత అంటే ఈ వర్ష ఋతువు ఈ భాద్రపద మాసం తర్వాత ఏవైనా వెంటనే మనకు వచ్చే తర్వాత ఎక్కువ రావడానికి ఇబ్బందులు ఉంటాయి కనుక ఈ వ్యాధులన్నీ కూడా అవి రాకుండా ప్రికాషనరీ మెజర్స్ గా ఈ పత్రాలను ఉపయోగించండి అని చెప్పేసి మనకి ఇండికేషన్. ఈ పత్రాలు ఏంటంటే ఊరికే పూజ చేసి వదిలేయడం కాకుండా పూజ అయిన తర్వాత వీటిని నీళ్లలో వేసుకుని నీళ్లలో నాననిచ్చి ఆ నీళ్లతోటి స్నానం చేయమని చెప్పారు. ఆ తర్వాత భోజనం విషయంలో కూడా ఇది వ్రతం, పండగ కాదు వ్రతం అని గురువు గారు కమలాకర్ శర్మ గారు వీడియోస్ అన్నిట్లో చాలా క్లియర్ గా చెప్పారు. ఇందులో ఏంటంటే ఆవిరితో చేసిన పురుగులు, వినాయకుడికి మోదకాలు చాలా ఇష్టం. ఇవి ఆవిరి మీద ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికించడం వల్ల ఎటువంటి రకమైన అంటే కొవ్వు పదార్థం వాటికి తగలదు, నూనె కానీ నెయ్యి కానీ తగలదు. సో దానివల్ల స్టమక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో కొంచెం జీలకర్ర అంటే జీర్ణానికి బాగా ఉపయోగపడే పదార్థాలని వాడతారనమాట. అంటే ఈ నీటి వల్ల ఇతర గాలిలో వచ్చే మార్పుల వల్ల జీర్ణ ప్రాసెస్ కి ఇబ్బంది కలగకుండా ఈ భోజనం అనేది ఉండాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం ఇది చేయాలని చెప్పేసి. అయితే వాడే ఏకవింశతి పత్రాల ఉపయోగాల గురించి కొంచెం చెప్దాం అనుకున్నాను నేను. మనకి వివిధ పత్రాలు చెప్పారు. ఇక్కడ పూజ్య గురువు గారు సివిడి సుబ్రహ్మణ్యం గారు పుస్తకంలో రాశారనమాట. దాని గురించి చెప్దామని. మాచి పత్రం ఇది ముఖ్యంగా దద్దుర్లు, తలనొప్పి, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత బృహతి పత్రం అంటే వాకుడాకు. వాకుడాకు ఏంటంటే ఇది కూడా దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంతధావనానికి ఉపయోగపడుతుంది. తర్వాత బిల్వపత్రం అంటే మారేడు. ఇది జిగట విరోచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దూర్వాయుగ్మం అంటే గరిక. వినాయకుడు ఇందులో మూలాధార చక్రంలో ఉంటాడని అధర్వణ శేషంలో చెప్పబడింది. ఫ్రమ్ మూలాధార స్థితోసిలిత్యమని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ముఖ్యంగా దూర్వాయుగ్మంతో పూజ చేస్తారు. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు. ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, ముఖ్యంగా ఈ మూత్రకోశ వ్యాధుల్ని నయం చేయడానికి, మూత్రంలో మంట, తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ముక్కు సంబంధిత వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇవి సెగగడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు వ్యాధి అంటారు కదా అది, శరీరంలో నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధులు, ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ విషం గనక ఇది దత్తూర పత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బదరీ పత్రం అంటే రేగు. జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులకి, రోగ నిరోధక శక్తి పెంపుదలకి ఉపయోగపడుతుంది. ఇది అంటే ఇమ్యూనిటీని పెంచడానికి. అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి. ఇది పక్కనే మనకి బయటికి వెళ్తే చాలు ఉత్తరేణి మొక్కలు చాలా కనిపిస్తూ ఉంటాయి నేల మీద పెరుగుతున్నాం.
ఇవి దంతధావనానికి, అంటే ముందు రోజుల్లో మనకి ఎప్పుడైతే వేప పుల్లలు దొరకో ఉత్తరేణి పుల్లతోటి, ముఖ్యంగా కొన్ని వ్రతాల్లో వాటిల్లో కూడా ఉత్తరేణి పుల్లలతోటి లక్షవత్తులు అటువంటి వాదులు ఉత్తరేణి పుల్లలతోటి మొట్టమొదటి నోరు కడిగిస్తారు. దంతధావనానికి పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారడం, మొలలు వ్యాధి అంటే పైల్స్, ఇటు అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాల వ్యాధులకి ఇది ఉపయోగపడుతుంది ఉత్తరేణి. తులసి పత్రం రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చూతపత్రం అంటే మామిడాకు రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమికీటకాల నివారణకి మామిడాకులు ఉపయోగపడతాయి. కరవీర పత్రం అంటే గన్నేరు, కణుతులు, తేలుకాట్లు, విష కీటకాల కాట్లు, దురద, కంటి సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంత జ్వరం, దుక్కిలాగా వస్తాయి పూలు, జ్వరం, కఫం, పడిసం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. దాడిమి పత్రం అంటే దానిమ్మ, ఇది విరేచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కళ్ళ కలకలు, గొంతు సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దేవదారు పత్రం ఇది అజీర్తి, పొట్ట సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మరువక పత్రం అంటే మరువం, జీర్ణశక్తి, ఆకలి పెంపొందించడానికి, జుట్టు రాలకుండా కాపాడడానికి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సింధూరార పత్రం అంటే వావిలి, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చే వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జాజీ పత్రం అంటే జాజాకు, మల్లాకు, వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గండకి పత్రం అంటే దేవకాంచనం, మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధిత వ్యాధులు, నులిపురుగుల నివారణకి ఉపయోగపడుతుంది. దీని ఆకుల్ని ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. శమీపత్రం అంటే జమ్మాకు, ఇది శనీశ్వరుడికి హోమం చేసినప్పుడు కూడా వీటి ఆకుల్ని వీటిని వాడుతూ ఉంటారు. ఇది కఫం, మూల వ్యాధి, కుష్టి వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. అశ్వత్థ పత్రం రావి ఆకు, ఇది మలబద్ధకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మ వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి బాగా పనిచేస్తుంది. అర్జున పత్రం అంటే మద్ది, తెల్ల మద్ది, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకి ఉపయోగపడుతుంది. అర్కపత్రం అంటే జిల్లేడు, ఇది చర్మ వ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మెర్లు ఇటువంటి వాటివి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాగ 21 పత్రాల గురించి ఇలాగ వాటికి సంబంధించిన మన శరీరంలో ప్రతి అంగానికి సంబంధించిన ప్రతి అవయవానికి సంబంధించిన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి 21 పత్రాలు చెప్పుకుంటాయి. పెద్దపాల శక్తిలో చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒక పద్యం ఉండేది, కాళ్ళ గజ్జ కంకాళమ్మ. అది యాక్చువల్గా గజ్జిని తగ్గించడానికి వాడవలసిన ఈ పత్రాలన్నింటి గురించి, మూలికలన్నింటి గురించి అలా పద్యాలు ఆ రోజుల్లో అలాగా చక్కగా పద్య రూపాలు అన్ని చెప్పేవారు అనమాట. ఇప్పుడు ఎన్నో పత్రాలు, ఎన్నో మొక్కలు మన చుట్టూ పెరుగుతున్నా కూడా వాటిని ఐడెంటిఫై, అసలు ఈ నేల మీద పుట్టిన ఏ మొక్క కూడా వేస్ట్ అనేది లేదు, వాటి ఉపయోగం మనకి తెలియదు అంతేగా తప్పించి ఏది కూడా పనికిరాని మొక్క అంటూ ఏది లేదు అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రంలో చాలా క్లియర్ గా ఉంది. సో వాటిని మనం ఉపయోగించడం ఎలాగా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు కృష్ణకాంత్ గారు ఇంకా న్యాచురోపతి గురించి, మొక్కల గురించి ఇంకా మంచి పాయింట్స్ చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ ఇన్ఫర్మేషన్ కూడా కృష్ణకాంత్ గారు వాడుకొని తన స్పీచ్ లో చెప్తారని అనుకుంటున్నాను. మనం వారిది విందాము. వారి జ్యోతిర్వాణి విన్నాక మనకి కొంచెం సమయం ఉన్నా గానీ మనం సందేహాలు ఉంటే అడుగుదాం, తర్వాత గురువు గారు ముగింపు జ్యోతిర్వాణి చెప్తారు. ఓకే కృష్ణకాంత్ గారు. నమస్కారం సార్. అందరూ చాలా పెద్దలు చాలా బాగా చెప్పారు, వెరీ వెల్. నిన్న ఎస్పెషల్లీ ఉపదర్శన వాళ్ళు కలిసాను సత్యనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఆకులు చూపించగానే నేను వెంటనే వెళ్ళి కలిసి ముందు ఆకులు చూసి వచ్చానండి వాళ్ళ ఇంటికి వెళ్ళి. మరి చాలా సంతోషం అండి, చాలా బాగా చేస్తున్నారు. ఇందాక ఎవరు మన రవీంద్ర గారు చెప్పినట్టు లోపల అక్కడ ఎక్కడైతే ఆ బీహార్ అడవుల్లో ఉన్నారో అక్కడ ఆ న్యాచురోపతి మీద, ఆకుల మీద ఎలాగైతే ఇంట్రెస్ట్ కలిగిందో, నేను కొలంబోలో ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏరియా కాల్డ్ న్యూరలియా, అక్కడ బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఈ మొక్కల మీద. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ టాపిక్ లో మనం చూసుకుంటే కనుక మనం వినాయక చవితి అనేది
దాని మీద టాపిక్, ఎస్పెషల్లీ వాట్ ఈస్ సీక్రెట్ బిహైండ్ నేచర్ ఏం చెప్తున్నది, పూర్వీకులు ఏం చెప్పారు అది మనం చూసుకుంటే కనుక దెర్ ఆర్ 3 parts ఇన్ వినాయక చవితి అంటే. మనకి 3 parts ఉంటాయండి వినాయక చవితి. ఒకటి సార్ చెప్పినట్టు మన రథం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పత్రికలతో పూజ. రెండోది వంటకాలు, భోజనం. వినాయకుడు భోజన ప్రియుడు, తినేసారు అని చెప్పేసి మనం కథల్లో చెప్పుకుంటాం, అది రెండో పార్ట్. మూడో పార్ట్ నిమజ్జనం అండి, విసర్జన అంటారు, నిమజ్జనం అంటాం. ఇది బేసికల్ గా ఇందాక మాలతి గారు పర్ఫెక్ట్ గా చెప్పారు. భాద్రపద మాసంలోని వర్షాలు ఎక్కువ పడతాయి, అది మట్టి నీరు వస్తుంది పూర్తిగా, ఎక్కడెక్కడి నుంచో మనకి పూర్తిగా రకరకాలు వస్తుంటాయి. దాంట్లో కూడా మనకి మెడిసిన్ ఉంది, దాంట్లో కూడా నిమజ్జనం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఇట్. ఈ మధ్యకాలం వదిలేసాను కానీ ఒకప్పుడు నిమజ్జనం తాలూకు ఇంపార్టెన్స్ చెప్తాను. ఈ 3 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సింది. 21 పత్రాల గురించి అందరూ చాలా బాగా చెప్పారు. అసలు అంటే లైక్ నేను అనుకున్నాను, నేను చాలా నోట్స్ రాసుకున్నాను, బట్ మాక్సిమం అందరికీ అన్ని పాయింట్స్ మాక్సిమం అందరూ చెప్పారు. బట్ నేను ఒక చిన్న ఒక్కొక్క పత్రానికి నేను అంటే చెప్పుకుంటూ వెళ్తే కనుక ఇందాకలా ఎవరు మాలతి గారు చెప్పినట్టు పర్ఫెక్ట్ పాయింట్ అండి. ఒకసారి రిషి గారు ఒక ఋషి చెప్పారు అనమాట. ఇవాళ ఋషి పంచమని అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋషిస్ మనం ఋషులను తలుచుకొని, సప్త ఋషులను తలుచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋషి పంచమి తాలూకా శుభాకాంక్షలు అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, ఆ ఋషుల కోసం మాట్లాడుకున్నాం కాబట్టి టుడే ఋషి పంచమి, వన్ ఆఫ్ ద ఆస్పిషియస్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శుభాకాంక్షలు. మీరు అందరిలో ఒకరు ఋషి ఉన్నారు, సో అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. రైట్. సో గురువు గారు ఒకటి చెప్పారట, ఈ అడవుల్లోకి వెళ్ళి నీకేదైతే పనికిరాని మొక్క ఒక్కటి పట్రా అని చెప్పేసి శిష్యులందరినీ పంపించారట. అంటే మొత్తం అన్ని చదువు అయిపోయింది అంటే కనుక ఆ చదువు అయిపోయింది, మీరు వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక పనికిరాని మొక్కను పట్రా అని చెప్పేసి. అడవి మొత్తం వెతికి ఏ ఒక్క మొక్క కూడా పనికిరాదు అన్నది చెప్పలేపారు వాళ్ళు. ప్రతి మొక్క దేనికోదానికి పనికి వస్తుంది. మనం కేవలం చూడాల్సిన న్యాచురోపతిలో ఏంటంటే, న్యాచురోపతిలో ఏంటంటే కేవలం ఇది వరకు పూర్వకాలంలో ఏదైతే మన ముత్తుమామ గారు కానీ, మా తాతగారు కానీ, లేకపోతే వీళ్ళు ఏదైతే మందుల కింద వాడేవారో ఇంట్లోనే ఏవైనా అయితే కనుక సింపుల్ గా వాటిని న్యాచురోపతి అని ఇవాళ మనం స్టడీ చేసుకొని మనం చదువుతున్నామండి. అసలు బేసికల్ నేను మమ్మీతో మా అమ్మగారు వాళ్ళతోటి మాట్లాడినప్పుడు, ఒరే ఇది మా బామ్మ చెప్పేవారు, ఇది మర్చిపోయినది, నువ్వు చెప్పింది బాగానే గుర్తు చేసావు అని చెప్పేసి అనేవారు. దట్ ఈస్ న్యాచురోపతి. ఇప్పుడు సార్ చెప్పినట్టు కెమికల్ ఈ హోమియోపతి అనుకోండి, అలోపతి అనుకోండి, నీడ్ టు. బట్ దీంట్లోని దేనికి ఏంటి పనికి వస్తుంది అని డైలీ మనం చూసుకుంటే కనుక ప్రతి ఫుడ్ లోని మనకి దాంట్లో ఔషధాలు మనకు కనిపిస్తాయి. ఎస్పెషలీ పూజలో మనం రోజు దీపం పెట్టుకుంటాం అంతమందిని. దీపం ఏంటి, ఆవు నెయ్యితో పెట్టాలి. అది ఒక గురుగారు చెప్పారు, గరిబడి గారు చెప్పినట్టు దీపం కుడివైపు పెట్టాలి, ఎడంవైపు పెట్టాలి, ఒత్తు వెనకాతలు పెట్టాలి, ముందు పెట్టాలని అడిగారు చాలా మంది. ఎక్కడ ముందు దీపం పెట్టాలి, దీపం తాలూగా అర్థం తెలుసుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. సో మనకి ఈ పత్రాలు మనకు వచ్చేసరికి ఒక్కొక్క పత్రం గురించి నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ బికాస్ లైక్ టైమ్ ఇస్ షార్ట్. సో ఒక్కొక్క దానికి నేను మనకి సుముఖాయన మహా ఏదైతే మనకి మాచి పత్రం, ఐ విల్ నాట్ స్పీక్ అవుట్ మంత్రాలు అందరికీ వచ్చింది కాబట్టి నేను ఒక్కొక్క పత్రం గురించి చెప్తాను. సో అందరికి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెష్ చర్మం కావాలండి, అందరికి ఫ్రెష్ ఫేస్ కావాలి, సుముఖం, మంచి ముఖం కావాలి సింపుల్ గాను. ఆ మాచి పత్రాన్ని ఎన్ని రకాలు ఉన్నాయంటే నేను ఒక 2 చెప్తాను అంతే ఇవాళ. ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో చాలా వరకు న్యాయం చేసుకోవచ్చు. దాంట్లో టీ కాచవచ్చు, అలాగే మనకి డైరెక్ట్ గా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. సో బేసిక్ ఏంటంటే ఎవరికైనా సరే ఫేస్ మీద పిగ్మెంట్స్ ఉంటాయండి, చిన్న మచ్చలు వస్తుంటాయి అందరికి చెప్పేసి. దాని అందమైన ముఖం తీర్చిదిద్దాలి అంటే కనుక మాచి పత్రాన్ని తీసుకోండి, నలపండి, రాయించుకోండి. ఒక్కొక్కసారి మనకి చర్మం మీద స్కిన్స్ ఇలా వస్తుంటుంది అంటే లైక్ ఐ షుడ్ నాట్ సే, అంటే ఐ డోంట్ నో ద ప్రాపర్ వర్డ్స్ ఇన్ తెలుగు, బట్ స్కిన్ డిజీజ్ వస్తుంటాడు మొత్తం ఇక్కడ. జస్ట్ అప్లై సమ్ టర్మరిక్, పచ్చి పసుపు దొరుకుతుందండి, పచ్చి పసుపు, మాచి పత్రం అండ్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసాం. మనం చాలా మంది డియోడెంట్స్ వాడుతూ ఉంటారు, నేను అబ్జర్వ్ చేశాను, చాలా హెవీ డియోడెంట్స్, స్టిల్ వాళ్ళకి చాలా వాసన వస్తూ ఉంటుంది. మాచి పత్రం ఇది వరకు మనకి గుర్తుంటే సబ్బులే ఉండేవి కాదండి, మనకి నలుగుపిండ్లు ఉండేవి. దాన్నే మనం జలతత్వ రాశుల్లోని మనకి బాత్స్ ఉంటాయి. అంటే నేను రెమెడీస్ ఇచ్చే ఆల్ ద పంచభూతాల్లో రెమెడీస్ ఇస్తాను. భూతత్వం, జెమ్స్, క్రిస్టల్స్, ఫుడ్, ఇస్ కమ్స్ అండ్ భూతత్వం.
వాయుతత్వం, ఆల్ ద మంత్రాస్ నేమ్స్, మనం ఏవైతే ధూపాలు ఏదైనా వాసన చూస్తాం, ఇది కూడా వాయుతత్వం అండి. ఆ ఇంట్లోని ఆ 21 పత్రాలు తెచ్చి పెట్టుకుంటే చాలు మనకి. సో ఈ పెసరపిండి ఏదైతే నలుగుపిండి అనుకున్నాం, దాంట్లో మాచిపత్ర పొడి కలుపుకొని వారానికి ఒక్కసారి కానీ మనం స్నానం చేస్తే కనుక, అప్లై చేసుకొని శుభ్రంగా నలుగుపిండి స్నానం చేస్తే కనుక విత్ ఇన్ 6 weeks లోని ఆ బాడీతో ఆర్డర్ ఉండదండి బేసికల్. ఇప్పుడు బేసికల్ గా మనకు వచ్చేది పూర్తిగా మనం కప్పుకొని ఉంటాం, వర్షాలు వస్తే ముక్కు వాసనలు వస్తూ ఉంటాయి మనకి తెలియకండి, మనకి తెలియదు, బట్ యూ కెన్ రెక్టిఫై ఇట్. అలాగే మాచిపత్రంలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ అంటే నేను నాట్ కటింగ్ ది షార్ట్, ఆల్ ద స్కిన్ ప్రాబ్లమ్స్, దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్స్ చాలా ఎక్కువ దాంట్లో మెడిసిన్ వాల్యూస్. సో ఎలాబరేట్ విత్ మనం ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కానీ డెఫినెట్లీ గా మనం తప్పకుండా దాన్ని డిస్కస్ చేద్దాం మొత్తం అంతా. నెక్స్ట్ బ్రోతిపత్రం. బ్రోతిపత్రం కూడా లైక్ మనకి హెడ్ సూచిస్తుంది, వాట్ ఎవర్ ద హెడ్స్ ప్రాబ్లం. మనకి ఇందాకలా చెప్పినట్టు ఆ బ్రోతిపత్రంలోని ఎన్ని మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నాయంటే దానికి ముళ్ళుకాయలు ఉంటాయండి బేసికల్ గా. ఆ ముళ్ళకాయలతోటి ఇది వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముళ్ళకాయలతోటి వంటలు కూడా చేసి పెట్టేవారు, దాంతో ఆవకాయ పెట్టుకునేవారు అబ్జర్వ్ చేస్తే. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అలాగే దాని ఆకులు ఏం లేదండి, ఇప్పుడు మనకు వచ్చేది సీజనల్ డిసీజ్ లోని ఇందాకలా మ్యామ్ చెప్పినట్టు మనకు వచ్చేవి దగ్గు, కఫం, ఈ ఫీవర్స్, అన్వాంటెడ్ ఫీవర్స్, అన్ని ఫీవర్స్ అని ఇప్పుడు వస్తాయి. ఈ బ్రోతిపత్రం ఆకులు తీసుకొచ్చి జస్ట్ కట్టేసేయండి ఇంట్లోని, ఏం వాడద్దు, అది ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే చాలు. ఇది వరకు తరడాకని పెట్టి ఏం లేదు, ఒక సైడ్ని ఎక్కడైనా పెట్టేసేయండి, ఆ ఆకు ఇంట్లో ఉంటే చాలండి. ఆ వాసన అది ఎండిపోతున్నప్పుడు దాంతో ఫ్రేగ్రెన్స్ తెలియకుండా మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం రాత్రి. మొత్తం 3 రోజుల్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది మొత్తం, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. దాని తర్వాత మనకి బిల్వపత్రం అండి బేసికల్ గా. బిల్వపత్రం మనకి అందరికీ చాలా మంది తెలుసు. బిల్వపత్రంలో ఉన్న అంటే దాన్ని 3 ఆకులు ఒక సెట్ అంటాడు బేసికల్ గా. బేసికల్ గా చాలా మంది ట్రీట్మెంట్స్ ఒక్కొక్క డాక్టర్ అని దీన్ని మల్టీ స్పెషలిస్ట్ అంటాం బేసికల్ గా. ఒక 600 తాలూకా జబ్బులు దీంట్లో నయం అయిపోతాయి బేసికల్ గా బిల్వపత్రంలోని. బిల్వపత్రం కానీ చెట్టు కానీ ఉంటే కనుక చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు నో వైరస్ విల్ బి దేర్. అందుకే శివాలయాలలో ఖచ్చితంగా అది పెడతారు. శివాలయం ఎక్కడ చూసుకున్నా సరే మనకి వాటర్ బిల్వపత్రంలోని మీరు ఏం లేదండి, కొండలోని లేకపోతే ఒక చిన్న దీంట్లోని గ్లాస్ లో ఏదైనా రాత్రి అంతా మా దళం వేసి ఉంచేసి మన్నాడు ఉదయం తాగితే ఇట్ ఈస్ అ మినరల్ వాటర్, నో వైరస్ విల్ బి దేర్. అందుకే మనకి శివాలయంలో మనకి వాటర్ మనం పడుతూ ఉంటుంది, పైనుంచి జలధారం పడుతూ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా బిల్వపత్రం వేస్తారు. తీర్థంలో బిల్వపత్రం వేస్తారు ఖచ్చితంగా. అది ఎన్ని రకాలంటే కనుక జాండిస్, ఎవరికైనా సరే పచ్చకామలు మనం వినే ఉంటాం బాగా. బిల్వపత్రం ఒకటి తీసుకోండి, మిరియం గింజ ఒకటి తీసుకోండి, 2 కలిపి నూరిండి కంటిన్యూస్ గా పాలతో వేసుకోండి సార్. చిన్న కప్తో పాలతో టాబ్లెట్లో వేసుకోవడం పాలతో వేసుకోవడం. ట్రస్ట్ మీ, మీరు ఏ లివర్ టెస్ట్ తీసుకోండి, మీరు మందులు అబద్ధం చెప్పండి, మందులు వాడండి, దీన్ని వాడండి. మిరియం ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. మనం చాలా మంది మిరియాలు వాడట్లేదు ఇంట్లోని. మిరియం లేని ఇంటి ఉండకూడదండి బేసికల్ గా. మిరియం ఏంటంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ క్యారీ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్. అంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఆ పర్టిక్యులర్ పాయింట్ లోని దాని తాలూకు ఔషధాలను పంపించాలి అంటే కనుక మిరియమే. మనం ఫ్రూట్స్ లో కూడా మిరియం పొడి వేసుకునేవాళ్ళు ఇదివరకు, మనం ఇప్పుడు మిరియాలు చాలా తక్కువ వాడుతున్నారు, బట్ దేంట్లో అయినా సరే మిరియం పొడి ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్, బెస్ట్ పార్ట్. ఇవాళకి మనం చూస్తే కనుక వెస్టర్న్ లోని సలాడ్స్ లోని వాళ్ళు అప్పటికప్పుడు క్రష్ చేసుకుంటారు, దంచుకోరు. మనం చూస్తే కనుక పిప్పర్ క్రషర్ ఉంటుంది, దాంతో తిప్పుతుంటూ వేస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రోటీన్స్ ఏ పార్టీకి చేరాలి అనేది మిరియమే క్యారీ చేయగలదు, ఇంకేది క్యారీ. మిరియం వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి దూర్వం, గరిక, వన్ ఆఫ్ ద అంటే చాలా మంది అంటుంటారు, కొన్ని మంది నేను చూశాను సార్ ఇది శంకర చతుర్నాడు గరిక వేసి పూజ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు తెలియదండి. గరిక అంటే తీసుకొచ్చి గరిక వేసి పూజ చేసే వినాయకుడు అని తినరండి దాన్ని. ఆ గరికలోని ఏదైతే ఆ వైట్ కలర్ ఉంటుందో దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గరిక లేతవి, పూర్తిగా చెట్టు మనకి పనికిరాదు, లేతవి చిగురులు వైట్ కలర్ ఉంటుంది, అది మనకి పనికొస్తుంది. వీ హ్యావ్ సమ్ మెడిసిన్ వాల్యూస్ ఇన్ దట్. అది తీసుకోండి.
నలిపేయండి. ఎనీ కైండ్ ఆఫ్ దెబ్బలు మీకు కట్లు అవుతూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి, రకరకాల కట్స్ అవుతుంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ దెబ్బలు నేను అబ్జర్వ్ చేసింది దాంట్లోని మీకు ఆ నలిపేసి దాన్ని రాసి కడిగేస్తే ఇమీడియట్ గా పోతున్నాడు. మనకి చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి వాళ్ళు, అంటే మా చిన్నప్పుడు కదా, ఇంకా నాకు తెలిసి శాస్త్రీయాల పెద్ద కానీ కొంచెం పెద్దవాళ్ళు బాగా తెలుస్తుంది వాళ్ళకి. ఆడుకున్నప్పుడు దెబ్బ తగిలిస్తే మనకి గడ్డి చామంతం దొరికేది, ఇలా పైన కాడ వచ్చి దొరికేది అనమాట. అది ఆ ఆకులు తీసి రాయిసి ఇవ్వరండి, పూర్తిగా దెబ్బలు మనిపేవి, సెప్టిక్ ఉండేది. నల్లేరు రైట్. సో దాన్ని మనకి ఇవాళ రేపు అక్కడ తెలియదండి పిల్లలకి. నేను ఎప్పుడైనా స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిలుచుకున్నప్పుడు ఇదే చెప్తాను, అది తీసుకోండి. దానికి మనకి ఈవెన్ పలక, మన ఇది ఇప్పుడంటే స్లేట్స్ లేవు కానీ ఒకప్పుడు పలకపళ్ళు ఉండేది, దానికి షైనింగ్ కూడా మన బ్లాక్ బోర్డ్స్ అది తీసుకొచ్చి బ్లాక్ బోర్డ్ మీద రాసేస్తే మంచిగా మళ్ళీ చాక్ పీస్ రాసేవారు. సింపుల్ టెక్నిక్స్. ఆ షైనింగ్ అది ఇష్టం కాబట్టి మన స్కిన్ కి ఎందుకు అవ్వదు, అది నేర్పించేవారండి స్కూల్స్ అని. ఇవాళ స్కూల్స్ అది చెప్పడం లేదు, ఏమీ లేదు. అసలు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే, ఇందాక సార్ చెప్పారు, మనం చెప్పాల్సిన వినాయక చవితి 1 month ముందు కంకణం కొనుక్కు ప్రతి స్కూల్కి వెళ్ళి ఇది నేర్చుకోండి, దిస్ ఈజ్ వాట్ అని చెప్తే కనుక డెఫినెట్లీ ద కమింగ్ జనరేషన్ విల్ డెఫినెట్లీ లెర్న్ దిస్. డెఫినెట్లీ. నేను అపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు చాలా మంది, నేను ఆ రోజు వెళ్ళి ఇదే చెప్తాను. ఏదో ఇందాక పర్ఫెక్ట్ గా చెప్పారు ఎవరు, మన ఉపదర్శ వాళ్ళు సత్యనారాయణ. మనం వెళ్ళి ఏమి కొంటున్నావు, నేను మనం వెళ్తున్నప్పుడు చూసాను, ఏమిటి ఆకులు ఏమిటి నన్ను క్రాటాన్స్ ఏ పెడితే అమ్మేస్తున్నారు. అది ఎందుకు పనికి వస్తుంది, దేనికి పనికి వస్తుంది, ఏమీ తెలియదు ఎవరికి. మనం ఇలా ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తేనే బెటర్ సార్ మనం. దాని తర్వాత ఇందాక చెప్పిన ఉమ్మెత్తకాయలండి. ఉమ్మెత్తకాయలు ఇస్ వన్ ఆఫ్ ద, అది కూడా చాలా లైక్ హైలీ మెడిసినల్ వాల్యూ అండి బేసికల్ గా. అంటే దానికి ముళ్ళు అవి ఉంటాయి. మనం దాంట్లోనే ఇందాక చెప్పినట్టు మ్యామ్ అది జాగ్రత్తగా వాడాలండి, వాడినప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే కొన్ని మేము ఏంటంటే ఈ దెబ్బలు తగిలినప్పుడు ఉమ్మెత్తకాయలు కూడా చాలా, అడవుల్లో వెళ్తున్నప్పుడు మీకు ఏం దెబ్బలు ఇంకేం దొరకవు, మీకు ఎదురుగుండా చెట్లు కనిపిస్తే దాంతో తీసేస్తారు మొత్తం. వీ కెన్ ఆల్వేస్ లైక్, అంటే దీంట్లోని ఎంత యాంటీసెప్టిక్ ఉండదంటే ఏమైనా జంతువులు కరిచినా, కాళ్ళు బెణికినా దాంతో ఇమీడియట్ గా వాళ్ళకి క్యూర్ చేసుకుంటారు. అంత వండర్ఫుల్ మెడిసిన్ వాల్యూ ఉంటుంది అట్లా. కానీ అన్ని రకాలు వాడకూడదు దీన్ని. కొన్ని మనం పచ్చిగా వాడాలి, కొన్ని కషాయం చేసుకొని వాడాలి, కొన్ని గాలి పీల్చాలి దానివి. ఇది ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క దాంతో ఒక్కొక్కలా పనిచేస్తుందండి. అన్ని ఒక్కలాగా పనిచేయవు, అది జాగ్రత్తగా చూడాలి. మనం కొన్ని వాసన చూస్తే దాన్ని హీల్ అయిపోతాడు మొత్తం, కొన్ని వాసన చూస్తే చాలు. కొన్ని దాన్ని టీ కాచుకుంటే చాలు. టీ అని మనం ఇప్పుడు మోడర్న్ వర్డ్, కషాయం అనేది ఇది ఈ వర్డ్ అనుకోండి. జస్ట్ అది కాచుకొని కడ అంటాం హిందీలోని. సో అది కాచుకొని తాగితే చాలండి. కొన్ని ఎండపెట్టి పొడి చేసుకొని తీసుకుంటాం అన్నమాట, అంత బాగా పనికొచ్చింది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే మనకి. దాని తర్వాత మనకి ఉత్తరేణి అండి. లంబోదర, సారీ, బద్రీపత్రం, రేగుపండు అండి బేసికల్ గా. చాలా మందికి మేము అంటే ఆస్ట్రాలజీలో చెప్తామండి, జూపిటర్ విల్ గివ్ యూ ఎ వెయిట్ గెయిన్ అంటాం బేసికల్ గా. జూపిటర్ మీదకి ఎప్పుడైనా జూపిటర్ ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారండి బేసికల్ గా. మన చార్ట్ చూస్తాం, ఆ టైంలో ఖచ్చితంగా చెప్తాం. మనకి ఇప్పుడు రేగోడియాలు ఇక్కడ మనం పెంచట్లే కానీ చేయట్లేదు. మనం కొంచెం ఈ సెంట్రల్ పార్ట్ వైపు వెళ్తే కనుక మంచి అడవి రేగపళ్ళు, అంటే నాకు ఈ రాయ్పూర్ నుంచి ఢిల్లీ రాజా నుంచి నాకు వస్తాయండి. వాళ్ళు దంచి దాంట్లో మిరియాలు అన్ని వేసి ఒడియాలు పెడతారండి బేసిక్గా. ఇప్పుడు కెమికలైజ్డ్ వస్తాయి, అది మంచిది కాదు. న్యాచురల్ గా మన ఇంట్లో కానీ దంచి కానీ చేసుకుంటే కనుక దాన్ని ఒకటి ఒడియం ఏం లేదు, తినడమే అంతేనండి చక్కగా. మంచి సీజన్ మనకి రేగుపళ్ళు సీజన్, జనవరి ఆ టైంలో మంచి పళ్ళు వస్తాయి ఆ టైంలో. అది తింటే మనకి ఎటువంటి బద్రి, మనకి లంబోదర ఆయన పూర్తిగా ఏమంటారు, మనకి ఆ పొట్టదాలకు ప్రాబ్లమ్స్, పొట్ట తగ్గుతుంది, పొట్టదాలకు ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అవుతాయి, అది చెప్తారండి బేసికల్ గా. అది మనం దీన్ని ఒక్కొక్కటి మనం నేర్చుకుంటే కనుక, ఆ మంత్రాన్ని చదివితే కనుక చాలండి మనకి. దాని తర్వాత మనకి అపామార్గం అండి, ఉత్తరేణి. అపామార్గం అంటే అర్థం ఏమిటంటే అసలు బేసికల్ గా ఎక్కడైతే మనకి మార్గం లేదో అక్కడ కూడా వెళ్ళి ట్రీట్ చేసేదే అపామార్గం. మార్గం లేని చోటు కూడా వెళ్ళి ట్రీట్ చేసేది అపామార్గం బేసికల్ గా. దాన్ని ఉత్తరేణి. దాని మ్యామ్ చెప్పారు, ఎక్కడ పడితే అక్కడ ఈజీలీ అవైలబుల్. ఇంచుమించు ఒక 500 టైప్స్ ఆఫ్ డిసీజ్ మనకి క్యూర్ అయిపోతాయి దాంట్లో.
500 టైప్స్ ఆఫ్ డిసీజ్ క్యూర్ అయిపోతాయి మనకి. ఎస్పెషలీ వూండ్ హీలింగ్, అపామార్గంతో. ఉత్తరేణి ఏమంటారు దాన్ని, ఆకులు, స్టెమ్, ఫ్లాస్, సీడ్స్ ఏమి కాదండి. ఏ చెట్టు మొత్తం కాండం దగ్గర నుంచి వేళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వచ్చేది ఉత్తరేణి అనిపిస్తుంది. 500 టైప్స్ ఆఫ్ డిసీజ్. దాన్ని ఎలా వాడాలి, ఏంటి వాడాలి అన్నది జాగ్రత్తగా చూసాం. అది ప్రతి దానికి అంటే అది ఎలాగ మనం ఉపయోగించుకోవాలి అన్నదే మనం నేర్చుకోవాలండి బేసికల్గా. అదే మెయిన్. నేను మెడికల్ ఆస్ట్రాలజీలో చెప్పేటప్పుడు ఒక చార్ట్ చూసి చిన్నప్పటి నుంచి బాబు నాన్న ఇది ఇంట్లో పెంచండ్రా అంటాం. ఎందుకంటే గాలి పీలుస్తారు వాళ్ళు. ఒకప్పుడు పెంచండ్రా అంటారు. దాని అర్థం ఏమిటి? ఆ గాలి పీలుస్తే చాలండి బేసికల్ గా మనకి కొన్ని 50% ఆఫ్ క్యూర్ అయిపోతుంది. తులసి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. నేను మొన్న కూడా రీసెంట్ గా చెప్పాను, సీజనల్ చేంజ్ అప్పుడు ఏ సీజన్ చేంజ్ అయినా మనకి 3 సీజన్ చేంజ్ అండి బేసికల్ గా. మనం జ్యోతిషంలో చదువుతాం మనం, క్యాన్సర్ టు లియో, మనకి స్కార్పియన్ టు సాచి, అండ్ పైసెస్ టు ఏరిస్. ఈ 3 టైంలోని పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరున్నా ఒక చెంచా తులసి రసం, ఒక చెంచా ఏమిటది తేనె, ఒక్క మిరియం గింజ, అంతే. క్లియర్, సింపుల్ క్యూర్ అయిపోతుంది బేసికల్. ఇంకేం అక్కర్లేదు. వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఇది తాగించండి, 3 పూట్ల పారాసిటమాల్ వేసుకోండి, ఇది తాగించండి. జ్వరాల తరకు వచ్చిన తర్వాత నీరసం అన్నది రాదండి, ఆకలి బాగా వేస్తుంది, తినబుద్ధి వేస్తుంది. సింపుల్. మన ఇంట్లో తులసి లేని ఇల్లు ఉంటుంది అంటే నేనైతే నమ్మనండి. అంటే మనకి ఖచ్చితంగా మన ఇంట్లోని మార్నింగ్ పూట మనం రాగి చెంబులోంచి నీళ్లు వేస్తాం. దేనికి? దానికి ఇంకా మినరల్స్, అది ఇంకా ఔషధం పెరగాలి అని చెప్పేసి. ఈవెన్ పక్షపాతం కూడా లేచి నడుస్తారండి కృష్ణ తులసి తోటి. ప్రాపర్ గా అది వేణులు చేసి కరెక్ట్ గా మెడిసిన్ చేస్తే కనుక లేచి నడుస్తారండి పక్షపాతం కూడా. నేను చాలా మందికి చెప్పాను, పక్షపాతం వచ్చిన ఇమీడియట్ ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది, ఓకే నాన్న ఇది వెళ్ళి తులసి ఉందా, లేదు కృష్ణ తులసి ఎక్కడ ఉంది వెతుకు, ఆ వీడియో కాల్లో చూపించి ఎలా చేయాలో చూపించాను. 3 డోసులకి వాళ్ళు నెక్స్ట్ లేచి నడుస్తారండి బేసికల్గా. అంత పవర్ఫుల్ మెడిసిన్ తులసి. ఎందుకు మనకి ఇస్కాన్ టెంపుల్స్ వాళ్ళు కృష్ణ మాలలు మనం చూస్తాం, ఆ తులసి మాలలు అంటాం బేసికల్ గా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. వాళ్ళు ఎందుకు వేస్తారు? దానికేనండి. అలాగే కృష్ణ తులసి తోటి రెగ్యులర్ గా ఎందుకు వాడమని చెప్తాను నీళ్ళంటే, మనకి రానున్న పక్షపాతాలు రాకుండా ఉండడం కోసం ప్రివెన్షన్. ఇందాక మీరు చెప్పారు జ్యోతిష్య వైద్య జ్యోతిష్యం అంటే కనుక ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ ప్రివెంట్ చేసుకుందాం. సింపుల్. మనం తులసి చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ తులసి తీసుకోవడం, ఆ కాపర్ వెజల్లో వేయడం, ఒక 2-3 గంటలు దాంట్లో రకరకాల పచ్చ కర్పూరాలు ఉన్నాయి, ఎన్ని కర్పూరాలు మనకు ఉన్నాయి, ఒక చిటికెడు వేసి దాంతో తీసుకుంటే చాలు. మనం ఎలాగో మనం ఏ గుళ్ళోకి వెళ్తే అదే ఇస్తారు. 3 సార్లు ఎందుకంటారు? 3 సార్లు తీసుకుని అంటారు, అంతే. ఇప్పుడు డాక్టర్ గారు 3 సార్లు రాస్తే 3 సార్లు ఇలాగ పెడతారు, అది తీసుకుంటాం. 3 సార్లు అంతేనండి బేసికల్ గా. అని కాన్సెప్ట్ అదే. ఏకదంతాయ నమః, చూతపత్రం పూజయామి, అదొకటి. దంతం, ఏకదంతాయ నమః. అందరికీ ఏంటంటే ఏకదంతం ఉంటుంది కాబట్టి వినాయకుడు ఏకదంతం కాదండి. మ్యాంగో లీవ్స్ ఆర్ బిన్ పర్ఫెక్ట్ ఫర్ ద టూత్ ప్రాబ్లం. దంతానికి ప్రాబ్లం సాల్వ్ చేసేది మ్యాంగో లీవ్స్ అండి బేసికల్ గా. అసలు మ్యాంగోస్ లోని మనకు చాలా మంది మోడతాలు కడతారు. నేను ఒకసారి అడిగాను, అరే ఎందుకు కడుతున్నారు మోడతాలు తెలుసునని. ఎవరా పండగ కదా కట్టేస్తున్నాం. అవునా, మరి పెళ్లికి ఎందుకు? పెళ్లికి ఎదురా, అది కూడా పండగే కదా, దానికి కట్టేస్తున్నాం. అసలు లాజిక్ ఏమిటి అక్కడ? పెళ్లికి పండగలకి ఎందుకు కడతాం? ఆ టైంలో జనాలు ఎక్కువ వస్తారు. వీ రిక్వైర్డ్ మోర్ ఆక్సిజన్, యాంపుల్ ఆక్సిజన్. అది మనం కట్టిన కనీసం 4-5 రోజులు అది వడిలిపోదండి. కనీసం పచ్చగా ఉంటుంది. దాన్ని మనం నీళ్లు పోసి శుభ్రం కడుగుతాం కాబట్టి ఇంకా పచ్చగా ఉంటుంది. అది ఇట్ విల్ గివ్ ఆక్సిజన్, యాంపుల్ ఆక్సిజన్ చేస్తుంది. పండగలకి ఎక్కువ ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతాం మనం. వీ రిక్వైర్డ్ యాంపుల్ ఆక్సిజన్. అది ఆక్సిజన్ క్రియేట్ చేస్తుంది. అది హైయెస్ట్ ఆక్సిజన్ కంటెంట్. అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేత చిగురులు తీసుకోండి, కషాయం చేసుకొని తాగండి. లేత చిగురు నవ్వులు ఇచ్చండి. 40 days ఒక్కొక్క రోజుకి ఒక ఆకు నాలమని చెప్పండి. లేత చిగురులు బ్రహ్మాండంగా అసిడిటీ ప్రాబ్లం ఉండదు. అసలు టూత్ ప్రాబ్లం ఎండబెట్టండి, దాంతో పళ్ళు తోముకోమని చెప్పండి వేలుతో. రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు ఆగిపోతారండి బేసిక్గా. మనం వస్తుంటారు టూత్ ప్రాబ్లం ఉంటే తీసుకోరా అని. అది రాదు వాళ్ళకి.
అదే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రూట్ కెనాల్కి ఒక 1,00,000 రూపాయలంతా ఖర్చు పెట్టి 50,000 ఖర్చు పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అనమాట. నేను చెప్పాను అది ఎందుకురా మీకు ఇది చేసుకుంటారా అని చెప్పేసి. మొన్న మీకు చెప్పాను డయాబెటిక్ ఉన్నప్పుడు రోజుకి ఒకసారైనా సరే, వారానికి ఒకసారైనా సరే వేప పుల్ల నవ్వాలండి. ఖచ్చితంగా వేప పుల్ల నవ్వండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. బెస్ట్ అంటే బెస్ట్. డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, టూత్ ప్రాబ్లమ్స్ రావు. జస్ట్ పళ్ళు ఇలా తోముకుంది, దాని తర్వాత మీ పేస్ట్ వాట్ ఎవర్ అంటే క్లోజప్ కోల్గేట్ ఏ మీ ఇష్టం నాకు అనవసరం, కానీ బట్ వేపలతో వస్తారు. అలాగే పిల్లలకి అట్లీస్ట్ అంటే చాలా మంది చెప్తారు నెలకోసారి తోమండి, 2 నెలలకోసారి తోమండి, అయితే గుర్తు పెట్టుకోకుండా పున్నానికి ప్రతి పున్నానికి చేసుకోరేది మంచిది అని చెప్తారు. ఎందుకు చెప్తారు? కనీసం పున్నం అనేది తిరిగి గుర్తుండదు కదా, పున్నం కనిపిస్తుంది కదా అని చెప్పి పున్నము చవితి ఎందుకు చెప్పారని కనీసం నెలకొకసారి అయినా శంకర చతుర్థి రోజు పాటించమని ఎందుకు చెప్తాము? కనీసం ఏ గుర్తుంటే శంకర చతుర్థి అని గుర్తుంటుంది. అమ్మ శంకర చతుర్థి వాళ్ళ గురుగారు చెప్పారు చేయమని. ఎందుకు చేయమని చెప్పారు? నీకు రేపు ఉదయం ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు చెప్పారు నీకు, అంతే. రేపు ఉదయం యాసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇప్పుడు చెప్పారు నీకు. మామిడాకులు, అదే మామిడాకులతోటి చాలా మంది విస్తర కూడా చేసుకొని దాంట్లో తినేవారండి ఇదివరకు. అప్పటికప్పుడు విస్తర కుట్టుకొని తినేవారు. దాని వల్ల కూడా మనకి అసిడిటీ ప్రాబ్లం. ఇవాళ అరిటాకుల్లో భోజనం ఎవరు తినట్లేదు. ఒకప్పుడైతే మన అరిటాకుల భోజనం పెరట్లోకి వెళ్ళి అరిటాకుని కోసుకొని దాంట్లో వేయడం పెట్టుకొని ఆ ఫ్లేవర్ చాలండి బేసికల్ గా. ఏమక్కడ ఆకు తినక్కర్లేదు, ఆ ఫ్లేవర్ తో మన అన్నం తింటే చాలు. ఆకులను అంత పవర్ఫుల్ అండి మనకి. విష్ణుకాంతం వన్ ఆఫ్ ద అంటే ఇంకా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫ్ దిస్ థింగ్ అండి విష్ణుకాంతం. ఇందాక చెప్పినట్టు లీఫ్ సబ్స్టిట్యూటే మనకి ఇందాక శంఖం పూలు అని చెప్పారు మనకి. విష్ణుకాంతం పూలు అలాగే శంఖం పూలు ఉంటాం, దాంతో టీ చేసుకొని తాగుతాం బేసిక్గా. ఇప్పుడు మనకి దొరకట్లేదు, శంఖం పూలు టీ చేసుకొని తాగిన వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ డయాబెటిక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ అసిడిటీస్. నర్వస్ సిస్టమ్స్ మనకి ఇంప్రూవ్ అవుతాం బేసికల్. ఎస్పెషల్లీ నేను చూసిన వాటిల్లోని హైపర్ టెన్షన్, మెంటల్ పీస్ ఏమైనా ఎవరికైనా ఉందంటే కనుక ఈ టీ తాగించండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. హైపర్ టెన్షన్ ప్యూర్లీ సాల్వ్. హైపర్ టెన్షన్ దేని వల్ల అవుతుంది? మనకి స్లీప్ డిసార్డర్స్, రాత్రిపూట నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది వాళ్ళకి. జస్ట్ టీ తాగడం అంతే. అది టీ అంటే ఏం లేదు, అది వేయడం, వేడి నీళ్ళు కాచుకోవడం, దాన్ని వడకట్టుకోవడం, తాగేయడం అంతే. 4 పువ్వులు ఎప్పుడు అది నార్మల్ సీడ్స్ వేసేస్తే అలా వచ్చేస్తాయండి మనం బేసిక్. మనకి చుట్టూరా ఎన్ని ఉంటాయి అంటే కనుక అల్టిమేట్ అండి, అల్టిమేట్ అంటే అల్టిమేట్. పొమగ్రానైట్, తర్వాత దానిమ్మ. దానిమ్మలోని ఎన్ని రకాలు ఉన్నాయంటే ఆకు దగ్గర నుంచి బెరడు, ఆకు బెరడు, పచ్చికాయ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక దానిమ్మని కాయ పెట్టరండి బేసికల్ గా, పచ్చి పెడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే పూర్వకాలం ఆ లేతగా వచ్చిన కాయలు పెడుతుంటాం బేసికల్ గా. దేనికి ఇది అంటే కనుక ఎనీ కైండ్ ఆఫ్ లైక్ వాటర్ బోర్నం అనేది, వాటర్ మంచి వాటర్ రాదు కాబట్టి, ఇప్పుడు కొంచెం మట్టి వాటర్ లో వస్తుంది కాబట్టి ఎవరు పట్టిక తీసుకొని వాటర్ గా క్లీన్ చేసి, ఒకప్పుడు మనకి పట్టిక మనం గుర్తుంటే కనుక మేము కాకినాడ వాళ్ళు ఆ గోదావరి నీళ్లు తీసుకోవడం, పట్టిక పెట్టి ఇలాగ తిప్పేస్తే మట్టి మొత్తం విరిగిపోతే అలా తెరుచుకొని తాగేవాడు. ఆ వాటర్ లో కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి పచ్చి దానిమ్మ ఏమైనా విరోచనాలు, జిగడు విరోచనాలు కానీ నార్మల్ ఎనీ మోషన్స్ అయ్యాయి అనుకోండి, దంచండి, మజ్జిగతో తీసుకోండి, చిన్న పెసరు చాలు. ఆ రసం మజ్జిగ ఎలాంటి విరోచనాలు కట్టేస్తారు. మోషన్స్ అవుతున్నాయి సడన్ గా, మనకి సిస్టర్ లేడీ లేదు, యాండియల్ లేదు, డిఫెండర్ లేదు, మనకి ఇంట్లో ఏమీ లేదు, రాత్రిపూట మోషన్స్ అవుతున్నాయి, ఏం లేదు, ఇంట్లో మెంతులు ఉంటాయండి, మెంతులు తీసుకోండి, లైట్ గా వేచేసేయండి, గుండ చేసేయండి, మజ్జిగతో కలుపుకోండి, తాగండి. 3 డోసుల్లో మోషన్స్ బంద్. సింపుల్ టెక్నిక్. నేనేమి ఏవో పెద్ద కాస్ట్లీ చెప్పట్లేదు. అలాగే దానిమ్మ బెరడు తీసుకోండి, మనకి పెద్ద వచ్చిన దానిమ్మ బెరడు తీసుకోండి. మనకి వామ్స్ పడతాయండి కడుపులో, చాలా మందికి వామ్స్ పట్టేస్తాయి. దానివల్ల పిల్లలు సమంగా తినరు, తిన్నది అరగదు, లేకపోతే డిఫరెంట్ తయారవుతుంటారు. పెద్ద వాములు ఇంతేసి మన పాములు పట్టేస్తుంటాయి. దాని కషాయం కాచండి, అంటే ఇంచుమించు 1 లీటర్ నీళ్లు తీసుకొని 100 ml అయ్యే వరకు మనం మరిగించాలండి స్లో సగం. ఆ బెరడు, దానిమ్మ బెరడు, దాన్ని ఒక్కొక్క గంటకి 1 స్పూన్ అంతే. ఆ స్పూన్ తీసుకొని 1 గంటకి స్పూన్ అలాగ 1 డే మొత్తం కంటిన్యూ చేయమని చెప్పండి. అంటే 1 డే అంటే వాట్ ఎవర్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, రాత్రి పడుకునే వరకు. మన్నాడు ఉదయం ఎలాంటి పాము అయినా సరే, డివార్మింగ్ మనకు అక్కర్లేదు,
ఎలాంటి పాము అయినా సరే లోపలికి మొత్తం మోషన్ నుంచి బయటకు వచ్చేస్తాయండి. సింపుల్ డీవార్మింగ్ అండి, సింపుల్ డీవార్మింగ్ ఇన్ ద హౌసెస్. ఒకప్పుడు డీవార్మింగ్ టాబ్లెట్స్ ఉండేవి కాదు, ఇవేనండి మొత్తం. మనకి వామిటింగ్స్ అవుతాయండి బేసికల్ గా, చాలా మందికి చూసాం. ఈవెన్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ప్రెగ్నెన్సీ బాగా వామిటింగ్స్ అవుతుంటాయి. దానిమ్మ తొక్కలు ఇది వన్ ఆఫ్ ద మనకి వామిటింగ్స్ కి మెడిసిన్ అండి. దానిమ్మ తొక్కలతో మనం వామిటింగ్, ఎలాంటి వామిటింగ్స్ అయినా సరే దానిమ్మ తొక్కలు దంచండి, దాన్ని కషాయం తీసుకోండి. ఒక్కొక్క స్పూన్ వామిటింగ్ అయిన వెంటనే స్పూన్ నీళ్లు, వామిటింగ్ అయిన వెంటనే స్పూన్ నీళ్లు, అంటే ఒక స్పూన్ తీసుకుంటే చాలు. ఒక 2-3 డోసులకు వామిటింగ్స్ కట్టేస్తారు మొత్తం, ఎలాంటి వామిటింగ్స్ అయినా. దేవదారం, ఇందాక చెప్పినట్టు దేవదారం మనకి ఏమంటారండి హిమాలయంలో దొరుకుతున్నాడు. అక్కడి నుంచి ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ దేవదారం ఆయిల్ ఉంటుంది. బేసికల్గా మేము మాక్సిమం వాడేది మేము బాత్స్ లో వాడతామండి. బేసికల్గా ఎక్కడైనా హెవీ జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోతే మస్కులర్ పెయిన్స్ ఉన్నా దానికి వాటర్ థెరపీలో ఎక్కువ వాడతామండి. బేసికల్ హైయెస్ట్ పెయిన్ రిలీఫ్ అండి బేసికల్. ఇంకా జాయింట్ డిజార్డర్స్, ఇందాక చెప్పినట్టు పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, సయాటికాకి ద బెస్ట్ ఇదండి, బెస్ట్ అంటే బెస్ట్. సయాటికా నాకు తెలిసి ఇంగ్లీష్ లో మందు లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్స్, వాళ్ళకి మందు లేదు. కేవలం మన ఆయిల్ తోటే, మనం మసాజ్ తోటే, ఫిజియోథెరపీ తోటే మనం సెట్ చేయాలండి. అలాగే సింధూరం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది బేసికల్ గా. యాంటీ ఫంగల్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ డిసీజ్, మస్కులర్ పెయిన్స్, కట్స్, వూండ్స్, ఏమి కాదండి, అన్ని మనకు సెట్ అవుతాయండి బేసికల్. జాజి పువ్వు, మన జాస్మిన్స్ ఏవైతే మన ఇంట్లో ఉంటుందో ఎప్పుడు, ఆ పువ్వు మనం మాక్సిమం ఇటుపక్క మనం ఎక్కువ నేను చూడలే, కానీ మామయ్య ఏంటంటే కరెక్ట్ గా అది దాన్ని మొగ్గలు పెట్టి పువ్వులు కట్టి మాల కట్టుకున్నారు. వన్ ఆఫ్ ద స్లీప్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండి. అది వాసన తలకి పెట్టుకుంటే కనుక ఆ వాసన కరెక్ట్ గా మన ముక్కు దగ్గరకు వస్తుంది కాబట్టి స్కిన్ టోన్ ని గ్లో చేస్తుంది బేసికల్గా. న్యాచురల్ స్కిన్ టోనర్ అంటారు బేసిక్, న్యాచురల్ స్కిన్ టోనర్. ఎలాంటి స్కిన్ డిసీజ్ లోనే ర్యాషెస్ కానీ ఏది కానీ ఉంటే కనుక దాంతో ఇమీడియట్ గా మనం క్యూర్ చేసుకోవచ్చు. దాన్ని ఎలాగ వాడాలి అనేది వాడడానికి చాలా రకాలు ఉన్నాయి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎలా వాడాలని చెప్తాను. ఒక్కొక్క మొక్క గురించి చెప్తే కనుక ఒక మొక్కకి నాకు ఇంచుమించు 3 hours టైం పడుతుంది. ఆ ఒక్క మొక్క గురించి మాట్లాడాలనుకుంటే కనుక 3 hours టైం పడుతుంది. అంటే 21 మొక్కలు పక్కన పెట్టండి, ఇంకా ఎన్ని మొక్కలు మాట్లాడచ్చు మనం. ఇవాళ కనీసం 21 మొక్కలకి మనం మాట్లాడడానికి టైం సరిపోదు అన్నమాట. మాయిస్చర్, న్యాచురల్ మాయిస్చర్ అండి బేసికల్ గా. జాస్మిన్ మొక్క ఉంటే కనుక న్యాచురల్ మాయిస్చర్. ఎస్పెషల్లీ మనకి చాలా మంది లేడీస్ లో మనం చాలా మంది అడుగుతూ ఉంటారండి, ఈ డార్క్ సర్కిల్స్ కిందకి ఇలా వచ్చేస్తుంటాయి మనకి బాగా. దిస్ విల్ క్యూర్. ఒక్క జాజాక తీసుకోండి, తడపండి, కళ్ళ మీద పెట్టుకొని 2-3 గంటలు ఉండండి, పడుకునే ముందు పెట్టించుకోండి చక్కగా. సో బ్లాక్ ఐస్ ఏవైతే ఉంటాయో అంటే డార్క్ సర్కిల్స్ అది. అలాగే చాలా మందికి మనకి యాంటీ ఏజింగ్ చాలా క్రీమ్స్ వాడుతున్నారు ఈ మధ్యలో. యాంటీ ఏజింగ్ చాలా మంది, నేను ఐ షుడ్ నాట్ కామెంట్ బట్ స్టిల్ ఎక్కువ నేను లేడీస్ మీద చూసాను, జెంట్స్ చాలా తక్కువ, అంటే హీరోస్ లో వాడుతున్నారు చూసాను. కానీ ఇది యాంటీ ఏజింగ్, జాస్మిన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. జాజి పూలు మంచిగా యాంటీ ఏజింగ్ అండి, వాసన తలలో పెట్టుకుంటే చాలు. యాంటీ ఏజింగ్ ఏం మనకి అబ్జర్వ్ చేయండి, మనకి ఒక్కొక్క పెద్దవాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ముత్తైదులు వస్తే కనుక తెంపి ఇచ్చేవారు ఇంట్లో కట్టి. ఆ ముత్తైదు వచ్చారా వాళ్ళకి ఇవ్వని, ఎందుకు? యాంటీ ఏజింగ్ అండి బేసికల్ గా. వాళ్ళు తలలో పెట్టుకుంటే ఆ వాసన డైరెక్ట్ గా మనకి ముక్కుగా ఉంటుంది. ఫస్ట్ ముత్తైదులు వచ్చారంటే కనుక ఖచ్చితంగా ఇదివరకు అది ఉండేదండి పూర్తిగా. యాంటీ ఏజింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్. ఆ రింకిల్ ఫ్రీస్, ఇంకా దానికి అంటే దాంతో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది, దాంట్లో చాలా ఉన్నాయండి బేసికల్ గా. తీసిన తర్వాత ఆ పువ్వులు తీసుకొని మన్నాడు ఆ పొడిని కూడా మనం బెస్ట్ వే చేసుకోవచ్చు అండి బేసికల్, పడేయక్కర్లేదు. దాని తర్వాత మనకి పీపుల్ అండి, పీపుల్ లీవ్స్, రావి చెట్టు, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ మధ్యలో మనం చూసాం పిల్లలు బాగా చదవట్లేదు అని చెప్పేసి మనకి బాగా కంప్లైంట్లు, ఎంతమంది కంప్లైంట్ నాకు తెలియదు కానీ సార్ కాన్సన్ట్రేషన్ లేదు పిల్లలు బాగా. వన్ ఆఫ్ ద బెస్ట్ లీఫ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీ
ఆ లీఫ్ ని ఏం లేదు, ఆ లీఫ్ మీద నెయ్యి రాసేయండి, ప్లేట్ లో పెట్టండి, దాంట్లో అన్నం వేసి అన్నం తినిపించండి, రొట్టెలు అయితే రొట్టెలు తినిపించండి. ఆ నెయ్యి ఎప్పుడైతే దాని మీద రాస్తాం దాంట్లో ఉన్న ఔషధ గుణాలు అన్నంలోకి వెళ్ళిపోతుంది. బేసికల్ గా కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనకు కూడానండి, చాలా మందికి మన కాన్సన్ట్రేషన్ ఉండదు. రావి చెట్టు ఆకు తీసుకుని రండి, అంటించండి, ది బెస్ట్ అండ్ ది బెస్ట్. అలాగే మనకి దాని తాలూకా బెరడ్ అండి. బేసికల్ గా మనకి ఈవెన్ డయాబెటిక్ వచ్చినప్పుడు గ్యాంగ్రీన్ వచ్చి మనకి పుల్ అయిపోతూ ఉంటాయి, బెడ్ సోర్స్ అయిపోతుంటాయి, బాగా పడుకొని కూడా బెడ్ సోర్స్ అయిపోతుంటుంది. సమ్ కైండ్ ఆఫ్ థింకీ స్మెల్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో ఆ ఊండ్స్ వల్ల. సెగ్గెట్లు వచ్చేసి ఊండ్ వల్ల దానికి స్మెల్ వస్తుంటుంది డిఫరెంట్. ఈ బెరడు తీసుకోండి, కాచేయండి, ఆ నీళ్ళతో వాష్ చేయండి, అంతే, ఇంకేం లేదు, చేయాల్సిన లేదు. ఆ బెరడు ఎక్కడ పెడితే అక్కడ బెరడు, ఎక్కడ పెడితే అక్కడ చెట్టు, బెరడు తీసుకోండి హ్యాపీగా. చాలా చెట్టు ఏం పాడైపోతుంది, అది పెద్ద పెద్ద వృక్షాలు, మహావృక్షాలు అవి. ఆ బెరడు తీసుకోండి రండి, దాంట్లోనే ఆ నీళ్లు కాచుకోండి, ఆ నీళ్ళతో వాష్ చేసుకోండి, అయిపోయింది, చాలు. ఎలాంటి బెడ్ సోర్స్ ఆ స్మెల్ రాకుండా ఉండి హీలింగ్ కి త్వరగా ఈజీ అవుతుందండి. దాని వేళ్ళు, చాలా మందికి హెయిర్ ప్రాబ్లం ఉంటుంది. బేసికల్గా అబ్జర్వ్ చేస్తే కనుక హెయిర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, చాలా మంది అడిగాను అనుకోండి, మీ హెయిర్ చాలా ఏంటో చైర్ హెయిర్ తగ్గిపోయింది, ఇప్పుడేం చూసాను నా హెయిర్ ఇప్పుడు చాలా మంది ఇంకా బాగుండేది అనేవారు. స్టాండర్డ్ డైలాగ్ ఎవరిదైనా సరే. ఆ హెయిర్ కి దాని రూట్స్ అలా వేలాడుతుంటాయండి. ఆ రూట్స్ మనకి చాలండి, పింక్ కలర్ షేడ్స్ రూట్స్ వస్తుంటాయి, దాంతో మనం ఆయిల్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా 72 years వరకు హెయిర్ గ్రోత్ ఉంటుందండి. ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ అన్నది ఉండదండి. బేసికల్ గా హెయిర్ ఫాల్ అవుతుంది అదే ఏరియా నుంచి మళ్ళీ వస్తుంది. హెయిర్ ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ స్ట్రెస్, పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఈ మూడింటిని రెక్టిఫై చేసుకుంటే హెయిర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేవండి, ఒత్తుగా జుత్తు ఉండేది పూర్తిగా, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఫైనలీ అరకపత్రం అండి, వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఎ కాల్డ్ ఆఫ్ లైక్ కింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండి, కింగ్ ఆఫ్ ప్లాంట్స్. అసలు దాంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ దేంట్లోకి లేదండి. బేసికల్ అంత కింగ్ ఆఫ్ ఆయుర్వేదిక ప్లాంట్స్ అంట. దాని రూట్ ఎలాంటి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అన్నా సరే సాల్వ్ అయిపోతుంది. బేసికల్ ఎలాంటి పెయిన్స్, ఒకప్పుడు మనకి లాస్ట్ టైం మనం అనుకున్నాం రథసప్తమిలో ఎందుకు మనం పెట్టుకుంటాం, మనకి స్కిన్ డిసీజ్ వచ్చాయని, కానీ ఎలాంటి స్కిన్ డిసీజ్ అనేది దాంట్లో క్యూర్ అయిపోతుంది, పెయిన్స్ క్యూర్ అయిపోతాయి. దాని లీఫ్, ఫ్లవర్, రూట్, స్టెమ్ ఏది పనిచేయదండి. అందుకే దాని కింగ్ ఆఫ్ ద ప్లాంట్. దాంట్లో ఉన్న 1000 వెరైటీస్ ఆఫ్ లైక్ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. దాంట్లో ఫ్రీగా దొరుకుతుంది. అది మనకు వద్దండి, మనకి ఫ్రీగా దానికి మన పొరపాటు అయిపోయింది. అసలు నేచర్ కూడా దీని డబ్బులు జెలిడాకు కోసుకుంటానంటే 100 రూపాయలు నాకు డిపాజిట్ చేయాలి, పేటిఎం చేయాలని పెట్టుంటే కనుక దానికి లైన్ కట్టేవారు అనిపిస్తుంటుంది. ఫ్రీగా ఇస్తుంది కదండి, వాల్యూ ఉండదు దానికి. సారీ టు సే దట్, అంటే మేము చూస్తుంటాం కదా. నిన్న మీరు మొన్న చిన్న పెయిన్ వచ్చింది నాకు, అంటే సారీ అక్కడ నిన్న స్లిప్ అయ్యాను ఒక దగ్గర, కాల్ దగ్గర హ్యాండ్ కొంచెం స్వెల్లింగ్ అయింది. 3 పదార్థాలండి మనకి, 3 మనం మూర్తి గారితో అదే చెప్పాను, 3 పదార్థాలు మనకి, కర్పూరం, ముద్ద కర్పూరం, వాము కర్పూరం, పుదీనా కర్పూరం, 3 రాక్స్ అండి. 3 కలిపితే లిక్విడ్ అయిపోతుంది. అది ఎలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటివి ఉన్నా సరే ఇమీడియట్ సాల్వ్. నొప్పి ఇలా పట్టుకుని రాసుకున్నాను, ఐఎమ్ రిలీఫ్డ్, అంతే. సో నా ఇదేంటంటే 21 పత్తిరులు పక్కన దీంట్లోని మెయిన్ ఏంటంటే 3 parts చెప్పినట్టు 21 పత్తిరులు ఫుడ్. ఇందాక మ్యామ్ చెప్పారు అన్ని ఆవిరితోటి. మనం పనస బొట్లు, నాకు తెలిసి నేను చాలా మంది అడిగారు పనస బొట్లు ఏమిటని చెప్పేసి, నేను ఇంట్లో కుట్టున్నాను ఏమిటని అడిగారు చాలా మంది. దీంట్లోని మనం ఎందుకు అది, బికాస్ ఇట్ ఈస్ ఎ డయాబెటిక్. ఎవరికైనా డయాబెటిక్ చేయాలంటే కనుక పనసాకు కోయండి, అన్నంలో వేసేయండి, పచ్చి పనసాకుని జస్ట్ ఇలా కడిగేసి అన్నంలో వేసి బియ్యం ఉడికించి ఆ ఆకుని తీసి పడేయండి, ఆ అన్నంలో కలిసిపోతుంది. అదే మీకు 2 షాప్స్ ఉన్నాయండి, మంచి షాప్స్, మీ అందరికీ తెలుసు, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఆ షాపుల్లోకి వెళ్ళి ఏమిటది జాక్ ఫ్రూట్ సీడ్స్ పౌడర్ అని అడగండి, కిలో 1000 రూపాయలు, అది బాగుంటుంది. అదే కానీ ఆకు తీసుకొచ్చి అన్నంలో వేసేసి దాన్ని ఉడికించుకొని అన్నం తింటే మినిమం డయాబెటిక్ ప్రివెన్షన్ అండి, సింపుల్ గా.
అదే మనం ఇడ్లీలు చేసుకుందండి, ఎందుకంటే అది సంవత్సరం కనీసం ఒకసారి ఏంటంటే అది లోపలికి మనం ఇన్హేల్ చేస్తాం. పనస పొట్టులు, కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంత హెవీ ఫుడ్ అండి. బేసికల్గా అన్ని ఆవిరి మీద ఉడికిస్తాం మనం. కజ్జికాయలు ఏది లేదండి, అన్ని ఆవిరి మీద ఉడికిస్తాం మొత్తం. ఈ పత్తిర్లన్నీ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తామండి మట్టి వినాయకులతోటి. ఆ మట్టి ఎక్కడి నుంచి, ఇక్కడ మట్టి తయారండి, వేరే ఊర్ల నుంచి తీసుకొచ్చి అమ్ముతారండి. ఇక్కడ మట్టి అక్కడికి వెళ్తుంది, అక్కడ మట్టి ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఎక్కడెక్కడి నుంచో మట్టి వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కోల్కతా గంగా మట్టిని తీసుకొచ్చారు, అక్కడ వినాయకులు తీసుకొచ్చారు ఇక్కడ గంగా మట్టితోటి. ఆ మట్టి ఇక్కడికి వచ్చింది, అంటే గంగా మట్టి ఇక్కడికి వచ్చింది, అంత హై ప్రోటీన్ మట్టి అది. సో ఒక ఏరియా మట్టి ఇంకో ఏరియా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఈ పత్తిర్లు వెళ్ళి నిమజ్జనం చేస్తాం, ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. దాని తాలూకా స్ట్రెంగ్త్, ప్యూరిటీ, మెడిసిన్ వాల్యూ అయిపోతుందండి వాటర్. ఇది నిమజ్జనం తాలూకా సీక్రెట్. సో చెప్పుకుంటూ వెళ్తే కనుక అది అనంతం అండి బేసికల్ గా. సో ఐ రియలీ చాలా థ్యాంక్ యూ అండి. మనకి ఇంకా చాలా ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ సంబంధించింది తప్పకుండా ఐ విల్ డెఫినెట్లీ క్లియర్ ఇట్ ఎవరికైనా సరే. ఐఎమ్ లైక్ నేనేమి చార్జెస్ అనేవి లేవు, నాకు వాళ్ళ ఒకటే ఛార్జ్, నాకు వాళ్ళ క్యూర్ అయిపోయింది అన్నది చెప్తే దాంట్లో ఆనందం ఉంటుంది చూసారు, అది నాకు చాలా. దట్ ఈస్ $100 million. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. కాకపోతే మనకి ఇవాళ టైం ఎక్కువ లేదు కాబట్టి ఇక సందేహాలకు మరో రోజు పెట్టుకుందాం. గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిర్విజ్ఞానవేత్తల సమూహం నిజానికి వాడు అట్లా అనిపించింది నాకు. అందరూ కూడా ఒక్కొక్క అంశం లోపల నిష్ణాతులై జ్యోతిషాన్ని కూడా దాంతో పాటు కలిపి ఆలోచన చేసేటటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండటం జ్యోతిర్వాణికి ఒక మంచి గర్వకారణం. వినాయక చవితిని చాలాసార్లుగా ఇప్పటికీ 3 ఏళ్లుగాను అదే చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. జ్యోతిర్వైద్యము అని చెప్పేసి అన్నామంట. పత్రి ఒకటే అనే కాదంటే పత్రి గురించి చాలా డీటెయిల్గా వాడు చాలా మంది మాట్లాడారు. అసలు వినాయక చవితి అనేది ఒక జ్యోతిర్వైద్యం. ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి ఏ మార్పు అయితే ఉందో ఆ మార్పుకు అనుగుణంగా మన శరీరాన్ని, మన మనస్సును తీర్చిదిద్దుకోవాలి. తీర్చిదిద్దుకోలేకపోయేటట్టయితే దానికి తగినట్టుగా శరీరం ఇబ్బందిని పడుతూ ఉంటుంది. మొదటి నుంచి మన ప్రతిపాదన ఉన్నటువంటి విధానం సృష్టిలో ఉన్న విధానమే. భూమి శివుడు, శివలింగానికి స్వరూపం కనుక అయ్యేటట్టయితే భూమ్యాకర్షణ శక్తి గణపతి. భూమ్యాకర్షణ ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పడం కోసమే మనం చదివే కథ. మొదటిసారిగా ఎస్టాబ్లిష్ అయినటువంటిది అమ్మవారితో చేసినప్పటికీ కూడా, కాకపోతే మళ్ళీ బలంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది శివుని చేత అని చెప్పించిన కథలాగా చెప్పింది. కథలన్నీ ప్రతీకాత్మకాలే జాగ్రత్తగా గమనిస్తే. ఆ ఏర్పాటైనటువంటి దానికి ఈ భాద్రపద మాసంలో ఎక్కడో ఇబ్బంది ఉంది. అది చంద్రాకర్షణ, భూమ్యాకర్షణ మధ్య లోపల వచ్చే వైరుధ్యం. దీనికి తగినట్టుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి, మనస్సును తయారు చేసుకోవాలి. చంద్రాకర్షణ వల్ల భూమి ఆకర్షణ మధ్యలో ఘర్షణ వస్తుంది, అన్నిసార్లు ఒకే రకంగా ఉండదు. సూర్యోదయం కన్నా ముందుగా ఉదయించేటటువంటి నక్షత్రాన్ని బట్టి ఈ రోజు పండుగ నిర్ణయించాలి అని చెప్పేసి మనకు ప్రాతర్యావాణ ప్రథమాయ జత్వం అనేటువంటి వైదిక వాక్యం చెప్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం గణేశ నక్షత్రాలు ఉదయిస్తాయి. ఆ గణేశ నక్షత్రాలు ఉదయించిన తర్వాత ఈ రోజు అంటే 2వ రోజు నాడు సప్తర్షి మండలంలోని మొదటి 2 నక్షత్రాలు సూర్యోదయం కన్నా ముందుగా తూర్పు ఆకాశంలో ఉదయిస్తాయి. కాబట్టి ఈరోజు ఋషి పంచమి. అటువంటి వైజ్ఞానిక వ్యవహారం కలిగినటువంటి భారతీయ సమాజంలో మనం ఉన్నాం. అటువంటి స్థితినే మరొకసారి దృష్టిలో పెట్టుకునేటట్టయితే ఆకాశంలో ఉండేటటువంటి ఈ వైజ్ఞానికమైన మార్పును మన వాళ్ళు వ్రత రూపంలో తీసుకొచ్చుకున్నారు.
వ్రతం అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. వ్రతే నియమాదేశి అంటారు, అంతవరకే తప్ప వ్రతం అంటే పూజ చేసుకోవటం ఇంకేదో అని కాదు అర్థం. పండగ చేసుకోవటం అస్సలే కాదు. ఈ రోజుల్లో పండగ భావంలోకి మార్చిపారేసారు, పిచ్చి విషయాలు వేస్తున్నారు అందరూ కూడా. నియమంగా ఉండాలి, 9 రోజుల పాటు ఒక నియమబద్ధంగా ఉండాలి. వారు చెప్పిన పత్రాలతో బాగా సంపర్కం పొంది ఉండాలి, పరిపూర్ణంగా మట్టితో సంపర్కం ఉండాలి, భూమికి దగ్గరగా ఉండాలి, భూ సంబంధమైనటువంటి వ్యవహారం ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే భూమి ఆకర్షణ శరీరం లోపల ఉండేది కూడా భూమే. ఈ శరీరం లోపల ఉండే భూమికి అక్కడ ఆకాశంలో భూమికి అక్కడ ఏంటి చంద్రుడికి మధ్యలో ఘర్షణ ఎట్టయితే ఉందో మన శరీరంలో కూడా భూతత్వానికి మనస్తత్వానికి మధ్య లోపల ఘర్షణ వచ్చే సమయం ఇది. ఆ ఘర్షణను మనం అధిగమించాలంటే శరీరం మీద ఒక పటుత్వం రావాలి. అందుకనే ఇంతసేపు జ్యోతిర్వైద్యం అని చెప్పేసి గురువు గారు పెట్టినటువంటి విధానం ఇదంతా కూడా దాని గురించి చాలా వివరంగా మాట్లాడుతున్నారు. అందుకని అటువంటి అంశాల మీద దృష్టి సారించాలి. చివరగా మనకు ఒక మాట గుర్తు చేసుకోవాలి. అన్ని విషయాలు మాట్లాడారు, ఏదో వీడియోలు ఉన్నాయి కాబట్టి చివరిగా ఒక మాట గుర్తు చేసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం స్పష్టంగా కనిపించేటటువంటి శమంతకోపాఖ్యానంలో మనకు శమంతకోపాఖ్యానంలో శమంతక మణి ఉంది. శమంతక మణి అంటే సూర్యుడే. ఆ సూర్యుడు అనేటటువంటి శమంతక మణి ఆయన అడవిలోకి వెళ్ళిన తర్వాత సింహం నోట్లోకి వెళ్ళాడని చెప్పేసి చెప్తుంది. సింహం దాన్ని తీసుకుని పెట్టాం అంటే సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించే విశేషం చెప్పడం అన్నమాట. దాని తర్వాత అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు అంటే పెద్ద ఎలుగుబంటి తీసుకెళ్ళింది. మేజర్ ఉర్సా అంటాం ఇప్పుడు సప్తర్షి మండలాన్ని, పెద్ద ఎలుగుబంటి. ఆ మేజర్ ఉర్సా మైనర్ ఉర్సా అని 2 ఉన్నాయి ఆకాశంలో. ధ్రువ నక్షత్రానికి పక్కనే మైనర్ ఉంటుంది, కొంచెం దూరంగా మేజర్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో నుంచి 2 నక్షత్రాల ఉదయం జరిగింది. ఆ పెద్ద ఎలుగుబంటి దాన్ని తీసుకొని వెళ్ళి గుహలోకి వెళ్ళింది. సింహం ఎక్కడ ఉంటుందంటే గుహలో ఉంటుంది, ఎలుగుబంటి అటువైపు గుహల్లోకి వెళ్ళింది. వెళ్ళి ఎక్కడ దాకా ఎన్ని రోజులు పట్టిందంటే కృష్ణుడు రావటం, దాన్ని చూడటం, 27 రోజులు 28 రోజులు యుద్ధం చేయటం. 28 రోజుల తర్వాత గుహ నుంచి బయటకు వచ్చాడు కృష్ణుడు. ఎవరితో కలిసి బయటకు వచ్చాడంటే మణి, కన్యామణి ఇద్దరితో బయటకు వచ్చాడు. అంటే సింహరాశి నుంచి ఈయన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనకు కనిపించేటటువంటి సూచన ఇది. ఈ సూచనలు ఈ విధంగా మనం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టేటట్టయితే కొత్త కొత్త విషయాలు కనపడుతూ ఉంటాయి. ఆ రకంగా అధ్యయనం చేయకుండా కేవలం కథ చదివేసుకుంటే మనకు పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే ఆ కథ చదివితే వచ్చే పుణ్యం అనేది పక్క పెట్టినా దాని కాలక్రమంలో ఎప్పటికైనా దీనికి సంబంధించిన కొత్త విశేషాలు చూస్తారనే అప్పటి రోజుల్లో ఆ కథను అంత జాగ్రత్తగా తయారు చేశారు మన పూర్వీకులు. అందుకని ప్రాచీన సాహిత్య అధ్యయన విధానం మారుద్దాం, కొత్తదైనటువంటి కోణంలో జ్యోతిష కోణంలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆలోచన విధానాలన్నీ కూడా వైజ్ఞానిక సమాజం కోసం తీసుకెళ్దాం. అటువంటి వైజ్ఞానిక విధానానికి మూలాలు అన్వేషించే ప్రయత్నం ఈ జ్యోతిర్వాణి ద్వారా పెద్దలైనటువంటి విజ్ఞానవేత్తల ద్వారా మరింత కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విచ్చేసిన ప్రముఖులకు చక్కనైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చినట్టున్నారు. అటు హోమియోపతి, ఇటు అల్లోపతి, అటు నేచురోపతి, అసలు అన్ని రకాలైనటువంటి వైద్య విధానాలను తయారు చేస్తూ సమాజానికి మేమంటూ ఏదో చేయాలి అనే తపన పడుతున్నటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ స్వస్తి, సెలవు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే గురు.